సార్ దురయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ ప్లాన్ స్టార్ట్ చేసేద్దాం సార్, వదిలేయండి, ప్రాబ్లం లేదు. ఓకే ప్లాన్ ఓకే సార్. మరి లేట్ వద్దు. ఓకే 200 దాటిపోయింది కదా, మరి యూట్యూబ్ కూడా లైవ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, ఇవాళ మనం ఆ, మన పీడిఎఫ్ తోనే ప్లాన్ ప్రెజెంటేషన్ పెట్టుకుందాం సార్. ఆ, ఓకే 1 మినిట్ సార్. మన పీడిఎఫ్ షేర్ చేస్తాను. సార్ నాది షేర్ స్క్రీన్ అవుతుంది కదా? ఎస్ సార్, షేర్ అవుతాను సార్. 1 మినిట్ మేడం. ఓకే మేడం, అవుతుంది కదా? స్క్రీన్ అవుతాను షేర్ సార్. షేర్ అవుతుంది. అవుతాను సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. నేను వర్మండి. మనం ఇవాళ మన మూనెక్స్ కేబీసీ అండ్ మూనెక్స్ జూమ్ మీటింగ్కి వచ్చిన కొత్త వాళ్ళందరికీ కూడా, రెగ్యులర్గా వచ్చిన వాళ్ళకి కొత్త వాళ్ళకి అందరికీ కూడా వెల్కమ్ వెల్కమ్ టు మూనెక్స్ సార్. ఇది మన మూనెక్స్ అనేది ఒక ఇండియన్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ సార్. ఇండియన్ నెంబర్ 1 క్రిప్టో ఎక్స్చేంజ్ అని ఎందుకన్నామనంటే, మన తాలూకా ఎక్స్చేంజ్ అనేది అందరి మీద హయ్యెస్ట్ క్వాలిటీతో, హయ్యెస్ట్ ఫీచర్స్తో, చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉండేటట్టు తయారు చేసి రేపొద్దున్న టోటల్ మార్కెట్ ఆక్యుపై చేయడానికి ఉండే క్వాలిటీస్ అన్ని ఇందులో పెట్టి రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇండియన్ నెంబర్ 1 క్రిప్టో ఎక్స్చేంజ్, ఇండియన్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. మన టోటల్గా ఇంటర్నేషనల్ క్వాలిటీస్ అన్నీ కూడా ఏదైతే మన గవర్నమెంట్కి అనుగుణంగా, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్న ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అండర్లో వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం మనం క్రియేట్ చేయగలిగినది. అటువంటి మూనెక్స్ ఎక్స్చేంజ్ అనేది ఒక మూన్టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు, ఆ ఫౌండర్ అండ్ ఎండి బి శ్రీనివాస్ రెడ్డి గారి అండర్లో ఇది 2.5 సంవత్సరాల నుంచి ఆ ఇది వర్కౌట్ చేస్తూ ఇప్పుడు జూలై 25న ప్రీ లాంచ్ చేయడం జరిగింది. జూలై 25 మధ్యాహ్నం 1 గంటన్నరకి. అటువంటి ఎక్స్చేంజ్ ని రేపు 2 నుంచి 6 తారీఖు మధ్యలో పటాయాలో, బ్యాంకాక్ లో మనకి ఇది రిలీజ్ ఈవెంట్ అనేది పెట్టడం జరిగిందండి. ఈ మధ్యకాలంలో ఈ రోజుకి, అంటే నిన్న 24కి, అంటే 25 రిలీజ్ అయింది కాబట్టి నిన్నటికి పూర్తిగా 4 నెలలు పూర్తి చేసుకున్నాం మనం. అందుకే 25న జాయిన్ అయిన వాళ్ళు అందరికీ కూడా 5వ MNC కాయిన్ రావడం జరిగింది. అంటే కరెక్ట్ గా 4 మంత్స్ అయింది. మనం ఫిఫ్త్ మంత్ లో అడుగు పెట్టాం. ఈ 5వ నెల జరిగే అద్భుతాలన్నీ కూడా మీకు ఇప్పుడు ఈ మీటింగ్, ఈ పీడిఎఫ్ గట్ట ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ అయిన తర్వాత నేను చెప్తాను. ఈ పీడిఎఫ్ గురించి మనం మాట్లాడుకోగలిగితే, ఈ కంపెనీని, ఈ మూనెక్స్ అనే ఎక్స్చేంజ్ ని మీకు చెప్పిన విధంగా 11 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న మూన్టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ రిలీజ్ చేయడం జరిగింది. అది అటువంటి ఎక్స్చేంజ్ తాలూకా వాళ్ళ ప్రోడక్ట్స్, అంటే ఈ ఎక్స్చేంజ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఏంటనంటే, మూన్టెక్ బ్లాక్ చైన్ అనేది రేపు డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. ఎందుకని అనేసి అంటే, మన ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ క్రోర్స్ ఆఫ్ అమౌంట్ పెట్టి చేయవలసిన ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది క్రోర్స్ ఆఫ్ అమౌంట్ తో కూడుకున్నది. కాబట్టి ఇది రిలీజ్ అయిన తర్వాత మనది డిసెంబర్ 25 నుంచి, అంటే క్రిస్టమస్ నుంచి ఇది స్టార్ట్ చేయడానికి వాళ్ళు ఓన్ గా ప్లాన్ లో ఉన్నారు.
దానికి రిక్రూట్మెంట్ అన్ని జరుగుతున్నాయి, ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ అన్ని కూడా. మూన్టెక్ బ్లాక్ చైన్ డెవలప్మెంట్. అది కాకుండా మూనెక్స్ స్వాపింగ్. మన ఎక్స్చేంజ్ లో స్వాపింగ్ అనేది చాలా ఈజీ మెథడ్ లో కామన్ మ్యాన్ కూడా స్వాప్ చేసుకునే విధంగా మన దాంట్లో స్వాపింగ్ అనేది ఉన్నది ఈ మూనెక్స్ లోని. అది కాకుండా మన మూనెక్స్ క్రిప్టో ఎక్స్చేంజ్, మనది మూనెక్స్ వెబ్3 వ్యాలెట్. మనది ఏ క్యాంపెనియన్ లో మైక్రోసాఫ్ట్ వెబ్ సర్వర్స్ తో ప్రెసెంట్ వెబ్3 వ్యాలెట్ గా మనకి రేపు పొద్దున్న రిలీజ్ అవ్వబోతుంది. ఈ మధ్యకాలంలో మీకు ఈ 2 రోజుల నుంచి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, బ్యాంక్ ఐఎన్ఆర్ కూడా కొంచెం డిలే చేశారు. ఎందుకనంటే ప్రతి ఒక్కటి కూడా వెబ్3 వ్యాలెట్ కి కనెక్ట్ చేస్తూ బ్లాక్ చైన్ టెక్నాలజీకి లింకప్ చేస్తున్నారు. రేపు బ్యాంకాక్ వెళ్ళేటప్పటికి ఎటువంటి మధ్యలోనే పెండింగ్ కూడా లేకుండా టీం మొత్తం ప్రతి ఒక్కటి కూడా ఆ, మన బ్లాక్ చైన్ టెక్నాలజీకి కనెక్ట్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా ఫ్యూచర్ ఆలోచించి వెబ్3 వ్యాలెట్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అది కాకుండా మూనెక్స్ ట్రేడింగ్, మన తాలూకా ప్లాట్ఫామ్ తాలూకా క్వాలిటీ ట్రేడింగ్ ది పి ట్రాన్సాక్షన్. ఈ పి ట్రాన్సాక్షన్ ప్రత్యేకంగా వీళ్ళు దృష్టి పెట్టడానికి కారణం ఏంటంటే పి డాలర్ ట్రాన్సాక్షన్స్ లో హైయెస్ట్ బైనాన్స్ ఇప్పుడు దాకా ఎవరు కొట్టలేదు. ఎందుకని అనేసి అంటే అంత నమ్మకంగా అంత సెక్యూరిటీగా పి ట్రేడింగ్ అని అనేది బైనాన్స్ లో జరుగుతుంది. కాబట్టే అంత కమ్యూనిటీ దానికి ఉన్నది. అటువంటి పి ట్రాన్సాక్షన్ మీద టార్గెట్ తో మన వాళ్ళు దీన్ని బ్యాంకాక్ లోని రిలీజ్ చేయడం జరుగుతుంది పి ట్రేడింగ్ అనేది. లేదా ఇక్కడ మనకి కొంతమంది క్వాలిటీ పీపుల్ తో ఇండియాలోనైనా రిలీజ్ చేయడం జరుగుతుంది. దీన్ని హెవీ టార్గెట్ తో మన కంపెనీ రిలీజ్ చేయడం జరుగుతుంది. మూనెక్స్ ఇన్సూరెన్స్ ఇది ఏంటని అనేసి అంటే ఆల్రెడీ మన డాలర్ లోనే లైఫ్ కార్డ్ అనేసి ఒకటి పెట్టడం జరిగింది. అది ఎఫ్ఐయు పర్మిషన్ తో వాళ్ళు ఏం చెప్పారనంటే ఒక ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ అనేది ఉంటది కదా, మన ఇండియన్ ఇన్సూరెన్స్ అనేది, ఆ పర్మిషన్ తో పెట్టమని చెప్పడం వల్ల ఆ పర్మిషన్ కి అప్లై చేసి ప్రెజెంట్ ఆపడం జరిగింది. ఇది త్వరలో లైసెన్స్ రాగానే వాళ్ళ గవర్నమెంట్ గైడ్ లైన్స్ కు అనుకూలంగా మన డాలర్స్ కాబట్టి అది ఈజీ మెథడ్ లో వాళ్ళు పెట్టడం జరుగుతుంది. మూనెక్స్ స్టేకింగ్. ఈ స్టేకింగ్ ప్లాట్ఫామ్ అనేది మనది కొత్తగా మనకి ప్రతి ఒక్కటి కూడా కొన్ని కాయిన్స్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. మన ఈ ప్రీ లాంచ్ లోనే యుఎస్డిటి దగ్గర నుంచి మన ఎంఎన్సి కేబీసీ కాయిన్ ఇలాగా కొన్ని సొలోనో ఒకటి కొన్ని స్టేకింగ్ ప్లాట్ఫామ్ ఆల్రెడీ బిఫోర్ గా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ స్టేకింగ్ ప్లాట్ఫామ్ అని ఇవాళ మాకు తెలిసిన న్యూస్ ఏంటనంటే మనకి ఈ స్టేకింగ్ ప్లాట్ఫామ్ అనేది ప్రత్యేకమైన విధంగా క్వాలిటీస్ తో రిలీజ్ చేస్తున్నారు. ఎలాగని అనేసి అంటే అన్ని ఇంటర్నేషనల్ క్వాలిటీస్ తో ఉన్న కాయిన్స్, కొన్ని కాయిన్స్ మనం హెవీగా స్టేకింగ్ చేసుకుంటే డైలీ ఇంట్రెస్ట్ తో పాటు ప్రతి ఒక్కటి వచ్చే విధంగా కొన్ని స్టేకింగ్ ప్లాట్ఫామ్స్ అనేది వీళ్ళు పెట్టడం జరుగుతుంది. అది మనకి అక్కడే రేపు పొద్దున్న బ్యాంకాక్ లో రిలీజ్ చేసేటప్పుడే కొన్ని మనకి రిలీజ్ చేస్తామని చెప్పారు. అది కాకుండా మూనెక్స్ USDT ఆఫర్, ఇందులోని మనకి లక్ ఉన్న పర్సన్స్ కి రేపు పొద్దున్న మంచి జరిగే విధంగా USDT ఆఫర్ అంటే ఒక లాటరీ సిస్టమ్ అని అనేసి అంటే మనకి ఒక ఇందులోనే ఒక 14 దాకా ఐటమ్స్ పెట్టడం జరిగింది. 20 USDT నుంచి 10,000 USDT వరకు USDT, ఒక కారు, ఒక స్కూటరు, ఒక ఐఫోను, అలా కాకుండా సొలోనా కాయిన్, బిట్ కాయిన్, ఇలాగా కొన్ని కాయిన్స్ అంటే మనకి USDT మన లక్ పరీక్షించుకోవడానికి. ఇది ఆల్రెడీ కామన్ గా చాలా మందికి పూర్తి అవ్వగానే వచ్చేస్తుంది, అక్కడ డిస్ప్లే అవుతుంది, మీరు క్లియర్ కట్ గా చెక్ చేసుకోవచ్చు. తర్వాత మూన్ కాయిన్ ఎంఎన్సి ప్రతి ఎక్స్చేంజ్ కి కూడా ట్రాన్సాక్షన్ ఆడిటబుల్ కాయిన్ అని అనేసి ఆడిట్ చూపించుకోవడానికి ఓన్ గా యూటిలిటీకి పెట్టుకోవడానికి ఒక కాయిన్ ఉంటుంది. ఆ కాయిన్ మన మూనెక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళది ఎంఎన్సి అనే కాయిన్. అయితే ఈ ఎంఎన్సి తాలూకా క్వాలిటీ ఏంటనంటే కేవలం ఏది కరెన్సీ కాయిన్ కింద లెక్క వాళ్ళకిది. అటువంటి కరెన్సీ కాయిన్ ని ప్రపంచంలోనే అతి తక్కువ కాయిన్స్ అంటే 50 మిలియన్ కాయిన్స్ అంటే 5 కోట్లు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిలీజ్ చేయడం ఏంటనంటే 1 కోటి కంపెనీ వాటాకి, 2 కోట్లు లిస్టింగ్ అండ్ లిక్విడిటీకి బైనాన్స్ దగ్గర నుంచి ప్రముఖ ఎక్స్చేంజ్లు అన్నిటిలోనే పెట్టుకోవడానికి, ప్లస్ మరొక 2 కోట్లు పబ్లిక్ వాటా. ఆ పబ్లిక్ వాటా ఎలాగనేది నేను ఇప్పుడు ప్లాన్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్తాను.
ఎందుకని అనేసి అంటే క్రిప్టో అనేది ఇటువంటి పరిస్థితుల్లోనే కొంత పబ్లిక్ పెంచుకోవడానికి క్రిప్టో అంటే దాని ఫస్ట్ క్వాలిటీ ఫ్రీగా కొంతమంది కమ్యూనిటీని పెంచుకోవడానికి ముందు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి కాయిన్ ని 2 కోట్లు పబ్లిక్ వాటా కింద ఎలా ఇస్తారనేది మీకు చెప్తాను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, అబౌట్ అస్. Monex is the next generation crypto exchange built for speed, security, and simplicity. Whether you are a beginner or a pro trader, our initiative platform gives you that are tools to buy, sell, and manage digital assets with confidence. With ultra low fees, lightning fast execution, and advanced trading features, Monex is your launchpad to smart crypto experience. అయితే ఇది ఒక నెక్స్ట్ జనరేషన్ క్రిప్టో ఎక్స్చేంజ్ కింద వీళ్ళు బిల్ట్ ఎలా చేశారని అంటే స్పీడు, సెక్యూరిటీ, సింప్లిసిటీ. అంటే ఎంత సింపుల్గా ఉంటుందో అంత స్పీడ్గా సెక్యూరిటీగా ఉంటుంది. అలా కాకుండా మీరు బిగినర్ అయినా ప్రో ట్రేడర్ అయినా సరే చాలా ఈజీ మెథడ్లో ఇందులో ప్లాట్ఫామ్స్లోనే మీకు ఇందులో టూల్స్ ఎలాగుంటాయనంటే బైకి, సెల్కి మీ డిజిటల్ అసెట్స్ని కాన్ఫిడెంట్గా పనిచేసుకోవడానికి. అంటే 100% ఎస్ ఇది నా ప్రాపర్టీ అనుకొని చేసుకుంటే ఒక విధంగా ఉంటుంది, భయం భయం మీద చేసుకుంటే ఒకలాగా ఉంటుంది. మన తాలూకా ఎక్స్చేంజ్ 100% కాన్ఫిడెంట్తో, ఫుల్లీ సెక్యూరిటీతో మీరు 100% మీరు బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు. డిజిటల్ అసెట్స్ని మీ డిజిటల్ అసెట్స్ని మీరు కాన్ఫిడెంట్గా ఇందులో పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అది కూడా చాలా తక్కువ ఫీజులతో, ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ అడ్వాన్స్డ్ ట్రేడింగ్ ఫీచర్స్తో ఇది రన్ అవుతుంది. ఇది మీకు స్మార్ట్ క్రిప్టో ఎక్స్పీరియన్స్కి మీకు ఇది ఒక లాంచ్ ప్యాడ్ లాగా, మీకు ఒక ప్లాట్ఫారం లాగా మీకు ఇది ఉపయోగపడుతుంది. మూనెక్స్ ఎక్స్చేంజ్ అనేది ట్రైలర్ యువర్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్. మన ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ మన టోటల్గా ఫాస్ట్ మూవింగ్ డే ట్రేడర్స్కి, మన తాలూకా కొత్తగా మీరు జాయిన్ అయిన వాళ్ళకి, డిజిటల్ అసెట్స్కి ఎవ్రీ డీటెయిల్ కూడా ఇందులో చాలా ఈజీ మెథడ్లో ఒక అడ్వాన్స్డ్ సిస్టంలో ఇందులో ఉంటుంది. ట్రేడ్ ఎనీ టైమ్ ఎనీవేర్, స్కాన్ టు డౌన్లోడ్, స్కాన్ డౌన్లోడ్. మనది ఇంకొక 1 or 2 డేస్లో ఎఫ్ఐయు వచ్చేస్తుంది. ఆ పని మీద మొత్తం టీము 87 మంది టీము దాని మీద వర్క్ చేస్తున్నారు. మనది ట్రేడింగ్ మొత్తం వర్క్ అయిపోయింది, బ్లాక్ చైన్ టెక్నాలజీకి లింకప్ అయిపోయింది. రేపు బ్యాంకాక్లో వెళ్ళి బటన్ కొట్టడం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. అయితే మనకి ఎఫ్ఐయు కూడా ఆల్రెడీ ఇవాళ మధ్యాహ్నం మెయిల్ వచ్చింది. రేపు కానీ ఎల్లుండి కానీ డైరెక్ట్గా లైసెన్స్డ్ నెంబర్ కూడా మనకు వచ్చేయడానికి ఉంది. ఆ నెంబరు వచ్చిన మరుక్షణం మనం ఇందులో జాయిన్ అయిన ప్రతి ఒక్కడు కాలు ఎగరేసుకునే విధంగా మన వర్క్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అటువంటి ఇది రాగానే ఈ యాపిల్ వాళ్ళు మొత్తం, యాపిల్ స్టోర్ వాళ్ళు అందరూ కూడా టోటల్గా కనెక్ట్ అయిపోయి ఉన్నారు. మనకి విత్ ఇన్ 2 to 3 days ఎఫ్ఐయు వస్తే 2 to 3 daysలో మనకు ప్లే స్టోర్లో ఉంటుంది. మ్యాక్సిమం రేపు కానీ ఎల్లుండి కానీ మనకు విత్ లైసెన్స్ కాపీ వచ్చేస్తుంది. వస్తే అక్కడి నుంచి 2 to 3 daysలో ప్లే స్టోర్లో వచ్చేస్తుంది. అక్కడి నుంచి 1 dayలో కానీ 2 daysలో కానీ యాపిల్ స్టోర్లో ఉంటుంది. ఇండస్ స్టోర్లోని ఆండ్రాయిడ్ ఏపీకే కింద కామన్గా ఉంటుంది అది ఎప్పుడు కూడా. ఓకే ఫ్రెండ్స్, అది కాకుండా మనం ఒక మూనెక్స్ డెబిట్ కార్డు, వీసా పవర్ ఉన్న డెబిట్ కార్డు ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే దీని క్వాలిటీస్ ఏంటనంటే మీరు ఇప్పుడు ఏదైతే $20 ప్లాన్లో జాయిన్ అయ్యారో అందులోనే 5th లెవెల్ అయిన వర్కింగ్ ఇన్కమ్లో 2nd లెవెల్ విన్ అయిన వాళ్ళకి ఇది ఒక అడ్వాన్స్డ్ ఫీచర్ కింద రేపొద్దున్న 2nd లెవెల్ పూర్తయిన తర్వాత ఒక ఫీచర్ పెడతారు వీళ్ళు. మీకు కావాలా అనే ఆప్షన్ నొక్కిన తర్వాత మీ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉందో ఆర్డర్ ప్రకారం, అంటే ఒక్కసారే అందరికీ ఉండదు, కొన్ని కార్డ్స్ రిలీజ్ చేస్తుంటారు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ పర్మిషన్తో రిలీజ్ అవ్వాలి. అందుకని ఆ పర్మిషన్తో రిలీజ్ అయ్యి ఇన్ని కార్డులను వచ్చేటప్పుడు మీరు ఆప్షన్ పెట్టుకునేటప్పుడు మీ ఆర్డర్ ప్రకారం మీ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్కి ఈ కార్డు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అది ఒక స్పెషల్ ఫీచర్గా పెట్టారు. ఇందాక మీకు చెప్పిన స్టేకింగ్ ప్రోగ్రామ్స్లో యుఎస్డిటీని, బీటీసీని, బిఎన్బిని, సొలోనా, కేబీసీ అండ్ ఎంఎన్సి ఈ 6 కూడా ప్రెసెంట్ రన్నింగ్లో రకరకాల ఫీచర్స్లో ఉన్నాయి. 90 డేస్కి, 180 డేస్కి, 365 డేస్కి ఇలాగ ఉన్నాయి. మన యాప్లోని స్టేకింగ్ అనే ప్రత్యేకమైన ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఆ ప్లాట్ఫామ్లో ఇవన్నీ ఉన్నాయి. అయితే 2 factor ఆథెంటికేషన్ అంటే గూగుల్ ఆథెంటికేటర్ మన తాలూకా సెక్యూరిటీకి యాడ్ అన్ ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ అట్ లాగిన్, ట్రేడింగ్ అండ్ విత్డ్రాయల్ పాయింట్స్ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ. ఈమెయిల్ వెరిఫికేషన్, మొబైల్ వెరిఫికేషన్,
proof of identity valid stated issued, continuous system monitoring which deploy round the clock surveillance to preemptively identity and the పొటెన్షియల్ సెక్యూరిటీ థ్రెట్స్. అయితే మీరు ఇప్పుడు ఏదైతే సెక్యూరిటీ అన్ని ఎక్స్చేంజ్ లాగా ఉన్నదో మన తాలూకా ప్లాట్ఫారం కూడా దానికి మించి ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీతోని మనకి టోటల్ గా యాప్ లాగిన్ ఒక వ్యాలెట్ సెక్యూరిటీ లాగా 6 డిజిట్ పెడుతూ ప్లస్ లోపట మీకు లాగిన్ పాస్వర్డ్ పెడుతూ ఆ రెండు కూడా మీరు దాచుకొని ఉంచుకోవాలి. అయితే క్రిప్టో అనేది ఒక సిస్టమ్ బేస్డ్ కాబట్టి కంపల్సరిగా మీ మెయిల్ని మీ పాస్వర్డ్ని మీరు 100% జాగ్రత్త పరుచుకొని ఉంచుకోవాలి. 100 కోట్ల ఆస్తి అయినా ₹1 అయినా సరే మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ మెయిల్ పాస్వర్డ్ మీరు జాగ్రత్త చేసుకున్నప్పుడే ఈ అసెట్స్. ఎందుకని అనేసి అంటే ఏ టైంలో దేనికి రేట్ వస్తుందో తెలియదు. బిట్ కాయిన్ $120 అంటే $1,20,000 వెళ్ళింది. ఇవాళ $84,000 దీపేంది. కానీ మళ్ళీ $2,00,000 వెళ్ళదని గ్యారంటీ చెప్పలేం. కానీ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్లు మిస్ అవ్వడం వల్ల ఆస్తులు అనేది లాస్ అయితే ఎంత బాధపడవలసి వస్తుందో అంతకన్నా ఎక్కువ బాధ ఇందులో పడవలసి వస్తుంది. ఎందుకని అనేసి అంటే పెరిగేటప్పుడు చాలా భయంకరంగా ఆస్తి పెరుగుతుంది. అంతర్జాతీయ ఆస్తి క్రిప్టో అంటే. ఓకే ఫ్రెండ్స్, మనది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ అనేది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి తెలుస్తుంది. బిగ్ డేటా అండ్ అనలిటిక్స్ క్లౌడ్ కంప్యూటింగ్. అయితే మనది తాలూకా చూడండి, మీరు జూలై 25న జాయిన్ అయ్యి ఇప్పుడు దాకా ఉండేది కూడా ఏదైనా సరే ఒక 10 days 15 days లోని డేటా క్లోజ్ చేసేస్తారు. అంటే ఎందుకు క్లోజ్ చేసేస్తారంటే మీ తాలూకా డేటా ఎక్కువ అక్కడ స్టోర్ అవ్వడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేయవలసి వస్తుంది వాళ్ళు పెట్టారు. కానీ మన తాలూకా సర్వర్స్ క్లౌడ్ కంప్యూటింగ్ మీరు ఏ నిమిషాన్ని జాయిన్ అయ్యారో ఆ నిమిషం నుంచి ఇప్పుడు దాకా ఉన్న ప్రతి డేటా కూడా మీ దాంట్లో ఉంది, చెక్ చేసుకోండి. అటువంటి క్లౌడ్ కంప్యూటింగ్ మనది విచ్ ఈస్ ద రైట్ పాత్. అంటే ఏది కరెక్ట్ వే అనేది అది అర్థం. మనం ఏది ఎంచుకున్నా సరే ఎవ్రీ వన్ హ్యావ్ డిజైర్స్. మనీ ఉండాలి, కారు ఉండాలి, ట్రావెల్ ఉండాలి, ఒక బంగ్లా ఉండాలి. ఈ 4 ఉన్నప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఆటోమేటిక్ గా మనిషికి ఉన్నట్టే లెక్క. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మనం ఎందుకు ఈజీ మెథడ్ లో మనం పరిగెట్టకూడదు? అటువంటిది మనం మోనెక్స్ ఎక్స్చేంజ్ చూజ్ చేసుకోవడం వల్ల ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎంత ఈజీ మెథడ్ లో రావచ్చు అని అనేది మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. వై చూజ్ మోనెక్స్ ఎక్స్చేంజ్? ఎక్స్పర్టైజ్, సెక్యూరిటీ, సపోర్ట్, గ్లోబల్ రీచ్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే మన తాలూకా ఈ మోనెక్స్ ఎక్స్చేంజ్ అనేది ఫ్యూచర్ లో ఒక గ్లోబల్ రీచ్ గా మనం దాన్ని చాలా అద్భుతంగా, అంటే మోనెక్స్ ఎక్స్చేంజ్ ఒక ఫ్యామిలీ మెంబర్ గా మనం ఉన్నామనంటే రేపొద్దున్న అదొక బ్రాండ్ కింద మనం చెప్పుకునే స్టేజ్ లో మనం వెళ్ళబోతున్నాం. దీని తాలూకా విజన్ అండ్ కోర్ వాల్యూస్ అన్ని చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాయి. ఈ రిఫరల్ ప్రోగ్రామ్ అయితే మనం ఏ ఎక్స్చేంజ్ కి అయినా సరే మీరు రిఫరల్ ప్రోగ్రామ్ లేదు కదా అని అంటే 100% ఒక ఆప్షన్ అయితే 100% ప్రతి ఎక్స్చేంజ్ లోనే ఉంది. ఏటని అనేసి అంటే ఇది ఎందుకు పెట్టడం జరుగుతుంది, ఇది ఎందుకు పెట్టామని అనేసి అంటే ఒక విషయం అర్థం చేసుకోండి. మీరు అన్లిమిటెడ్ ట్రేడింగ్ చేసుకోవడానికి ఏ ఎక్స్చేంజ్ లోకి వెళ్ళాలన్నా అందులో మినిమం $50, తర్వాత $100, $150, $500, $1000 కూడా బైనాన్స్ లో ఉంది. అంటే అది ఎందుకని అనేసి అంటే అన్లిమిటెడ్ ట్రేడింగ్ చేసుకోవడానికి మీరు డాలర్స్ కానీ ఏదైనా అన్లిమిటెడ్ ట్రేడింగ్ చేసుకోవాలంటే మీకు కొన్ని ట్రాన్సాక్షన్స్ తర్వాత యువర్ లిమిట్ ఈజ్ ఎక్సీడెడ్ అని వచ్చేస్తుంది. మళ్ళీ మీరు కొన్ని రోజులు వెయిట్ చేయవలసి వస్తుంది. అంటే ఆ టైం పీరియడ్ దాటిపోయిన తర్వాత మళ్ళీ ఇన్ని ట్రాన్సాక్షన్స్ అని ఇస్తాడు. కానీ అందులోనే మీరు ఒక ప్యాక్ తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ది పెడతారు. బిట్ మార్ట్ లో ఒక $100 పెట్టుకుంటే మీకు అన్లిమిటెడ్ ట్రేడింగ్ ఇస్తాడు. బైనాన్స్ లో ఒక అలాగే 100 ఉంది, 500 ఉంది, 1000 ఉంది. అలా మీరు చూడండి, P2P ట్రేడింగ్ లోని ఏది చేసుకున్నా మీకు ప్యాకేజెస్ ఉంటాయి అందులో. అయితే అటువంటి ట్రేడింగ్ ని మన $20 ప్రోగ్రామ్ తో ఫిలప్ చేయడానికనే ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. అయితే ఏదైనా సరే మీరు $50 కానీ $100 కానీ కట్టేటప్పుడు అది డైరెక్ట్ గా ఎక్స్చేంజ్ కి మాత్రమే వెళ్తుంది. కానీ మన తాలూకా రిఫరల్ ప్రోగ్రామ్ లో ఈ $20 మరొక $1 or $2 కలిపి పబ్లిక్ పంచడం జరుగుతుంది. ఎందుకనంటే
మనం పబ్లిక్ అక్కడ రిజిస్టర్డ్ అయితే వాళ్ళకున్న అడ్వాంటేజెస్ ని ఫ్యూచర్ లో వాళ్ళు చూసుకుంటున్నారు తప్పించి ప్రెసెంట్ ఎట్టి పరిస్థితుల్లోనే పబ్లిక్ అమౌంట్ మీద ఆశపడే రకం మన మోనెక్స్ ఎక్స్చేంజ్ కాదు. ఎందుకనంటే ఇప్పుడు మీకు చెప్తాను. టోటల్ రిఫరల్ ప్రోగ్రామ్ $20 లైఫ్ టైం. అయితే ఇది పెట్టడం వల్ల హౌ ఇట్ వర్క్స్ ఎగ్జాంపుల్ రిఫరెండ్ అండ్ బెనిఫిట్స్ చూడండి. ఇక్కడే దీని తాలూకా బెనిఫిట్స్ అన్ని ఒక దాంట్లోనే ఉన్నాయి. మీరు $20తో రిజిస్టర్ చేసుకోక ముందు మీకు ఫస్ట్ నుంచి ఇందులో ఏంటనంటే 5 బెనిఫిట్స్ ఉన్నాయి. 5 కాదు, యాక్చువల్గా 6 బెనిఫిట్స్. బట్ ఓపెన్ గా మీరు సంపాదించుకున్న 5 బెనిఫిట్స్ ఏంటనంటే 4 నాన్ వర్కింగ్ ఇన్కమ్స్, 1 వర్కింగ్ ఇన్కమ్. ఈ 4 నాన్ వర్కింగ్ ఇన్కమ్స్ ఏంటి అని అనేసి అంటే మీరు చేసినా చెయ్యిపోయినా వన్స్ యూ రిజిస్టర్డ్ యూ విల్ గెట్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ నాన్ వర్కింగ్ ఇన్కమ్. అంటే మీకు నాన్ వర్కింగ్ లో ఏదైతే వీళ్ళు పెట్టారో ప్రతి ఒక్కటి మీరు రీచ్ అవుతారు, అందుకుంటారు. ఆ 4 ఏటో ముందు చూద్దాం. ఫస్ట్ ఏంటనంటే ఎటువంటి మీరు ఫ్యామిలీ మెంబర్ గా మీరు రిజిస్టర్ అయినట్టు లెక్క కాబట్టి మీరు టోటల్ గా ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేసుకోగానే మీకు 5 కేబీసీ ఇంటర్నేషనల్ కేబీసీ వస్తుంది. ఈ కేబీసీ తాలూకు హిస్టరీ ఏంటంటే కేబీసీ కాయిన్ అనేది మోన్టెక్ సొల్యూషన్ వాళ్ళే తయారు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు బ్లాక్ చైన్ డెవలపర్స్, క్రిప్టో డెవలపర్స్. వాళ్ళే మనకి కాయిన్సల్ట్ అనే ఆడిట్ కంపెనీలో లండన్ లో ఇది ఆడిట్ చేయించి మన కాయిన్ మన పబ్లిక్ ఇవ్వడం జరిగింది. అటువంటి కాయిన్ ని మనం ఇవాళ 1440 కోట్లని బర్న్ చేసి 25 crores కుదించిన తర్వాత వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటంటే సో మీ కేబీసీని మేము అడాప్షన్ కాయిన్ గా మేము రిలీజ్ చేస్తాం. రేపు పొద్దున్న బ్యాంకాక్ లో రిలీజ్ చేసేటప్పుడు ఎంఎన్సీ కంటే ముందే దీన్ని అనౌన్స్ చేస్తారు. ఈ కాయిన్ మాది ఓన్ కాయిన్ అని చెప్పి అనౌన్స్ చేస్తారు. అటువంటి అడాప్షన్ కాయిన్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగానే ఫ్రీగా మీకు 5 కేబీసీ వస్తాయి, ఇంటర్నేషనల్ కేబీసీ. అది ఇవాళ 3.5-4 రూపాయల మధ్యలో రన్ అవుతుంది. అది రేపు జనవరి వచ్చేటప్పటికి జనవరిలో దాన్ని $1 to $100 తీసుకెళ్లే టార్గెట్ లోనే దాని తాలూకా మార్కెటింగ్ ప్లాన్స్ అన్నీ ఉన్నాయి. అంటే మీకు 5 కాయిన్స్ వచ్చాయి, అది రేపు $100 అయినా సరే 500 అయితే ఏమి ఆ డబ్బుల గురించి మీరు క్యాల్కులేట్ చేయకండి. ప్రెసెంట్ నేను చెప్పింది ఆలోచించండి. అది 5 కాయిన్స్ మీకు స్టార్టింగ్ లో వస్తాయి. వచ్చిన తర్వాత మీరు $20తో సబ్స్క్రిప్షన్ చేసుకోగలిగితే నాన్ వర్కింగ్ ఇన్కమ్ కింద ఫస్ట్ బెనిఫిట్ కింద ఈ కేబీసీని సబ్స్క్రిప్షన్ చేసుకోగానే మరొక 50 కాయిన్స్ వస్తాయి. 55 కాయిన్స్ మీకు కేబీసీ వస్తాయి. ఇప్పటి వరకు రేపు బ్యాంకాక్ లో ట్రేడింగ్ రిలీజ్ అయినంత వరకు. అప్పుడు ఈ ప్లాన్ మారుతుంది. ప్రతిదీ కూడా చూడండి, ముందే మీకు చెప్తున్నాం. రేపు పొద్దున్న ట్రేడింగ్ స్టార్ట్ అయినంత వరకు ఈ ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు ఈ 55 కాయిన్స్ కాకుండా మీ ఫస్ట్ లెవెల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ నో మీ ఫ్రెండ్స్ నో స్టార్ట్ చేసి నలుగురు ఫిలప్ అయిపోగానే మరొక 100 కాయిన్స్ వస్తాయి. 155 మీరు నలుగురిని చేసుకుంటే 155 వస్తాయి. లేదు అంటే 55 కాయిన్స్ కన్ఫర్మ్ మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఇది మాకు ఫస్ట్ బెనిఫిట్ కింద ఇది ఉంటుంది. అయితే నెక్స్ట్ రెండవ నాన్ వర్కింగ్ బెనిఫిట్ ఏంటంటే మనం మోనెక్స్ ఫ్యామిలీ మెంబర్ గా అందులో జాయిన్ అవుతున్నాం కాబట్టి వాళ్ళు ఎక్స్చేంజ్ లో ఎటువంటి కాయిన్ రిలీజ్ అయినా సరే ఏ డ్రాప్ కింద ప్రతి ఏ కాయిన్ అయినా సరే మనకి కొన్ని ఎక్స్చేంజ్ కి కొన్ని ఏ డ్రాప్స్ కాయిన్స్ ఇస్తారు. ఎందుకనంటే వాళ్ళు కమ్యూనిటీ పెంచుకోవడానికి. ఇప్పుడు ఎంత కమ్యూనిటీ ఎక్స్చేంజ్ లో జాయిన్ అవుతారు కానీ కాయిన్ లో జాయిన్ అవ్వరు కదా. కాయిన్ లో ఏంటంటే అంతా చీటింగే ఉంటది. బయట మాక్సిమం 99% కాయిన్ పేరు చెప్పి చీట్ చేసినవే ఎక్కువ ఉంటాయి. కానీ ఎక్స్చేంజ్ల్లో అలాంటి చీటింగ్ ఉండదు. ఎక్స్చేంజ్ల్లో ప్యూర్ కమ్యూనిటీ ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే మీరు 100% ప్యూర్ కమ్యూనిటీ కింద లెక్క. ఎందుకనంటే ఒక మెయిల్ ఐడి, ఒక ఫోన్ నెంబర్ తోని, ఒక ఆధారు, ఒక పాన్ తోని ఒక ఐడియే క్రియేట్ అవుతుంది. రెండో ఐడి క్రియేట్ అవ్వదు. రేపు పొద్దున్న ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు కేవైసీ చేసుకున్న తర్వాత మీ ఐడి మీకు లైఫ్ టైం మీ దగ్గర ఉండిపోద్ది, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో. మళ్ళీ మీ నెంబర్లో ఈ 4 వేరే ఐడి అనేది లైఫ్ లో క్రియేట్ అవ్వదు. అటువంటిదే బ్లాక్ చైన్ టెక్నాలజీలో అదే ఒక అడ్వాంటేజ్. అటువంటి ప్యూర్ కమ్యూనిటీ కాయిన్ క్రియేట్ చేసినోడు కావాలి కాబట్టి వాడు కొన్ని ఎయిర్ డ్రాప్ కాయిన్స్ కింద మనకి ఎక్స్చేంజ్ కొన్ని కాయిన్స్ ఇస్తాడు. ఆ కాయిన్స్ 10 పైసలకు రిలీజ్ చేసిన, $2 రిలీజ్ చేసిన. ఎందుకనంటే $2 నేను అంటున్నాను, $2 దాటి రిలీజ్ చేసిన కాయిన్ ఇప్పుడు దాకా లేదు. ఎందుకనంటే లిక్విడిటీ అంత పెట్టలేరు కాబట్టి హైయెస్ట్ $2 వరకే ఉన్నది ఇప్పుడు దాకా.
$2 కూడా చాలా తక్కువ. $1 రిలీజ్ అయినవే ఎక్కువ. అటువంటి కాయిన్ కి ఆ ఎయిర్ డ్రాప్ కింద వచ్చిన కాయిన్స్ ఈ $20 ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా లైఫ్ టైం కూడా ఇవి పంచడం జరుగుతుంది. అది సెకండ్ బెనిఫిట్. అది 10 పైసలకు రిలీజ్ అవ్వనియండి, డాలర్ రిలీజ్ అవ్వనియండి, ఎప్పుడు రేట్ వస్తే అప్పుడు అమ్ముకోవడానికి మనకు రైట్స్. ఇది రెండో బెనిఫిట్ కింద మనకు వస్తుంది, నాన్ వర్కింగ్ ఇన్కమ్ కింద. మూడవది ఇందాక మీకు చెప్పిన ఎంఎన్సి కాయిన్. ఈ ఎంఎన్సి పబ్లిక్ వాటా 2 crores అని చెప్పాను కదా ఎంఎన్సి క్రియేట్ చేసిన తర్వాత. అయితే ఈ 2 crores అని అనేది ఫస్ట్ వచ్చిన 10 లక్షల మందికి కూడా పర్ పర్సన్ కి 20 కాయిన్లు వస్తాయి. ఎలాగనంటే మీరు $20 సబ్స్క్రిప్షన్ చేసుకోగానే ఒక ఎంఎన్సి మీకు ఆల్రెడీ వచ్చేస్తుంది. ఈ ఎంఎన్సి తాలూకు హిస్టరీ ఏంటనంటే $1 ఆల్రెడీ ఇంటర్నేషనల్ లో స్వాపింగ్ లో రిలీజ్ చేసి బిట్మార్ట్ అనే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లో రిలీజ్ చేస్తే ఇవాళ ఇంచుమించు $4 నుంచి $5 ఆల్రెడీ $7-8 వరకు వెళ్ళి స్టాండ్ బైగా 4-5 మధ్యలో ఉన్నది. ఏంటి ఎంత క్రిప్టో డౌన్ అయిపోయినా సరే మనది $5 మధ్యలో ఉన్నది. అది గొప్పతనం యాక్చువల్ గా. ఇది రేపు ఇంకా ట్రేడింగ్ ఓన్ ఎక్స్చేంజ్ ఇంకా రిలీజ్ అవ్వక ముందే ఈ రేట్ ఉంది. రేపు పొద్దున్న రిలీజ్ అయిన తర్వాత ట్రాన్సాక్షన్ కి యూటిలిటీకి మన ఎంఎన్సి కాయిన్ వాడతారు. ప్రతిదీ ఒక బిఎన్బి లాగా ఒక ఎంఎన్సిని వాడతారు. అప్పుడు దాని తాలూకా స్ట్రేచర్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అటువంటి కాయిన్ ని ఈ 10 లక్షల మంది ఫస్ట్ వచ్చిన 10 లక్షల మందికి మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోగానే ఒక కాయిన్, మిగతా 19 నెలలు ప్రతి 30 రోజులకి ఒక కాయిన్ చెప్పిన 20 కాయిన్లు ఇవ్వబడుతుంది. ఆల్రెడీ మనకి 5వ కాయిన్ నిన్నటి నుంచి రిలీజ్ అయిపోయింది. అంటే జూలై 25 జాయిన్ అయిన వాళ్ళకి నిన్నటికే వచ్చేసింది 5వ కాయిన్ వచ్చేసింది. అంటే మన ఇంకో 15 కాయిన్లు ఉన్నాయి. అయితే ఈ 5వ కాయిన్ వచ్చిన వాళ్ళకి ఒక 3 కాయిన్లు 4 కాయిన్లు వచ్చేటప్పటికే మనం కట్టిన $20 మనకు వచ్చింది. రేపు ట్రేడింగ్ స్టార్ట్ అయ్యాక స్పాట్ లో నమ్మేసుకొని మన $20 మనం తీసుకోవచ్చు. ప్రతిదీ కూడా ఇక్కడ లైబిలిటీ జీరో లైబిలిటీ, ప్రతిదీ కూడా మనకి 100% మన కింద జాయిన్ అయినోడికి మనం మేలు చేసిన వాళ్ళమే అవుతాం, కానీ ఎటువంటి అపకారం చేసిన వాళ్ళు అవ్వము. ఎందుకనంటే ఈ ప్లాన్ మొత్తం ఆలకించండి. ఈ అది మూడో బెనిఫిట్ కింద ఉంటుంది. నాన్ వర్కింగ్ ఇన్కమ్ లాస్ట్ ఇన్కమ్ జిఏపిఎస్ అంటే గ్లోబల్ ఆటోపూల్ సిస్టమ్. ఇది ఆటోపూల్ సిస్టమ్ అనుకుంటున్నారు కానీ ఆటోపూల్ సిస్టమ్ లాంటిది. ఆటోపూల్ అని అనేసి చెప్తే మీకు అర్థం అవుతుంది అని చెప్పి ఈ వర్డ్ వాడడం జరిగింది. దీని తాలూకా సిస్టమ్ ఏంటంటే మీరు జాయిన్ అవుతారు. మీరు జాయిన్ అయిన తర్వాత ప్రపంచం మొత్తం మీద ఎవడు జాయిన్ అయినా, ప్రెజెంట్ అయితే 18 కంట్రీస్ టార్గెట్ మీద ఉన్నారు. ఈ 18 కంట్రీస్ లో ఎవడు జాయిన్ అయినా ఆర్డర్ ప్రకారం మీకు $0.5 ఫిలప్ అవుతూనే ఉంటుంది. ఇవాళ జూలై 25 జాయిన్ అయిన వాళ్ళకి 4th ఆటోపూల్ కూడా స్టార్ట్ అయిపోయింది, వచ్చేస్తుంది కూడా. 4th ఆటోపూల్ అంటే ఆటోపూల్ సిస్టమ్ ఓన్లీ 8 లెవెల్స్ మాత్రమే. ఏ పర్సన్ అయినా ఒక ఆటోపూల్కి మాత్రమే అర్హుడు. 8 లెవెల్స్ కంపెనీ మనకి ఇస్తున్నది ఇన్కమ్ ఏంటంటే ఈ 8 లెవెల్స్ 4 మ్యాట్రిక్స్ లో 8 లెవెల్స్ మనకు ఫిలప్ అవుతుంది. ఈ ఫిలప్ పూర్తి అయ్యేటప్పటికి ఆటోపూల్ ఇన్కమ్ $43,690, అంటే అక్షరాల 42 లక్షల ఇన్కమ్. ఇందులో ఆల్రెడీ 5వ ఆటోపూల్ కి కూడా స్టార్ట్ అయిపోయారు. ఇంకా బ్యాలెన్స్ 3 మాకు 5వ ఆటోపూల్ మాకు వచ్చింది ఫస్ట్ రోజు జాయిన్ అయ్యాం కాబట్టి. ఇప్పుడు ప్రెసిడెంట్ చాలా మందికి 4వ ఆటోపూల్ రన్ అవుతుంది. అలాగా ఇందాక ఒక టేబుల్ పెట్టారు, అది కరెక్ట్ అండి. అది దుర్గారావు గారు ఎవరో పెట్టారు. అది అలాగా కంటిన్యూగా కంపల్సరిగా మీరు దాని గురించి వెయిట్ చేయ అవసరం లేదు. మీ టైం ప్రకారం మీకంట ఒక్కడు ముందుకు వచ్చినా మీరు ఎవరైనా జాయిన్ అయ్యారు, మీ తర్వాత మీ కింద ఎవరైనా జాయిన్ అయ్యారు, మీకంటే ముందు వాళ్ళకి వచ్చింది అనుకోండి, మీకు 42 lakhs స్పాట్ లోనే ఇవ్వడానికి ఒప్పందం. ఎందుకనంటే మీకంటే ముందు మీ తర్వాత జాయిన్ అయినోడికి రాకూడదు కదా. ఎందుకని అనేసి అంటే ఎట్టి పరిస్థితుల్లో రాదు కాబట్టి ఆ ఛాలెంజ్ చేస్తారు కంపెనీ వాళ్ళు. ఎందుకంటే ఇది ఒక సిస్టమ్ జనరేటెడ్ వీల్, ఇది ఒక చైన్, ఒక వీలు. ఎలాగైతే మనం సెకండ్ ని జాయిన్ అవుతున్న కొలిది ముక్కలు అవుతుంటది, సెకండ్ లోని 100 భాగాలైనా అవుతుంది. ఎందుకని అనేసి అంటే ఏ సెకండ్ కి సబ్స్క్రైబ్ బటన్ నొక్కారు అనేదే ఇది మామూలుగా టోటల్ గా దాని తాలూకా కౌంట్ అన్నమాట. ఒకసారి సబ్స్క్రిప్షన్ డేట్ నుంచి మాత్రమే అలా కంటిన్యూ అవుతారు, రిజిస్ట్రేషన్ కాదు. $20 తో ఎవరు ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను, నా కింద మరొకరు జాయిన్ అయ్యారు,
కానీ నేను సబ్స్క్రిప్షన్ చేసుకోలేదు, వాళ్ళు చేసుకున్నారు కింద వాళ్ళు, వాళ్ళకే ముందు వస్తుంది. ఎవరైతే సబ్స్క్రిప్షన్ చేసుకుంటారో సబ్స్క్రిప్షన్ చేసినప్పుడే ఆ ఆటోపోల్ సిస్టంలో ఎంటర్ అయిపోతారు సెకండ్లో. ఓకే ఫ్రెండ్స్, ఇది 42 lakhs. మ్యాక్సిమం మీరు పని చేసినా చేయకపోయినా ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్. దీనికి ఒక కండిషన్ ఉంది. కంపెనీ $43,690 ఇంతమందిని మన కింద వేసేటప్పుడు మనం చేయవలసింది ఏంటి? ఫస్ట్ లెవెల్లో నలుగురు ఉండాలి. ఎప్పటికి ఫస్ట్ మీరు నలుగురిని పేస్తేనే మీరు ఎలిజిబుల్ కాదు. 42 లక్షలు మీకు వచ్చిన తర్వాతైనా మీరు వేసుకోవచ్చు. అది ఒక ఇది కాదు. మీకు డబ్బులు మీ దాంట్లో పడిన తర్వాత మీరు వేసుకుని ఆ డబ్బులు తీసుకోండి, వ్యాలెట్లోకి వస్తాయి. ఫస్ట్ లెవెల్లో నలుగురు అవ్వగానే మొత్తం అమౌంట్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇది ఒక్క కండిషన్ మాత్రమే. నాన్ వర్కింగ్ నాలుగిట్లోనే ఒకటే కండిషన్. అది కూడా మీరు ఏ లెవెల్లోనైనా సరే మీరు 3-4 లెవెల్స్ చూసుకోండి, అప్పుడు వేసుకోండి. కానీ మొదట వేసుకోవడం వల్ల మీరు వేసిన కిందోళ్ళు కూడా ఆటో పూల్లో ముందుకు వెళ్తారు కదా, అందుకు మీరు వెంటనే వేసుకుంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బెనిఫిట్. ఇవాళ మా ఇంట్లో 5 ఉన్నాం. నేను, మదరు, ఫాదరు, మిసెస్, పాప. నేను వర్క్ చేస్తాను, ఆ నలుగురికి ఐడీలు వేసి వదిలేశాను. వాళ్ళకి ఆటో పూల్ ఇంకా మళ్ళీ వస్తూనే ఉంటది కదా. ఆల్రెడీ 3వ లెవెల్ స్టార్ట్ అయిపోయారు. ఇలాగా అందరికీ ఇలాగ వేసుకోవడం వల్ల ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకనంటే 42 lakhs ఇన్కమ్, అది 2 years రానియండి, 3 years రానియండి, 5 years రానియండి, అదృష్టవంతులమే మనం. మీరు ఐడి లైవ్ లో ఉంచుకుంటే చాలు, మీకు కంపల్సరిగా ఇది వస్తూనే ఉంటది. ఓకే ఫ్రెండ్స్, ఈ 4 నాన్ వర్కింగ్ అయిపోయి 5వది వర్కింగ్ ఇన్కమ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వర్కింగ్ ఇన్కమ్ దీని తాలూకా బెనిఫిట్ ఏంటనంటే ఇది కూడా ట్రయల్ వెర్షన్ కింద 4 matrix లో పెట్టారు. ఈ వర్కింగ్ ఇన్కమ్ గురించి మీకు ఒకటి చెప్పాలి. వర్కింగ్ ఇన్కమ్ అనేది కష్టపడినోడికి కష్టపడిన తాలూకా ఫలితం అందడానికే వర్కింగ్ ఇన్కమ్ అని అంటారు. ఎందుకనంటే ఇది ఎవరికి పెడితే వారికి రాదు. మీరు మీరు ఎంత కష్టపడితే అంత ఫ్యూచర్లో సుఖపడే స్టేజ్లోనే వర్కింగ్ ఇన్కమ్ ఎప్పుడు కూడా ఉంటుంది. ఎందుకనంటే ఇందులోనే ఒక చిన్న బెనిఫిట్ ఉంది, అందరికంటే ఎక్కువ బెనిఫిట్ ఇందులోనే ఉంది. ఎలాగనంటే మీదన 10% అనేది లాస్ట్లో మళ్ళీ 10%, అంటే ఫస్ట్లో 10% ఇన్కమ్ ఇస్తే ఫస్ట్ లెవెల్ 2 నుంచి 10 లెవెల్ వరకు 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 పెరుగుతూనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అది పెరుగుతూనే ఉండడం వల్ల మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటి అని అనేసి అంటే ఇది కంపెనీకి అమౌంట్, మనం కట్టిన అమౌంట్ అవసరం లేదు కాబట్టే మనకు పంచుతున్నారు. ఇందులో కంపెనీ మిగిల్చుకోకుండా మనకు పంచడం వల్ల మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే 4 matrix లో 4, 16, 64 ఇలాగా కొసగా 10 లెవెల్కి వెళ్ళేటప్పటికి చూడండి, 5వ లెవెల్కి వెళ్ళేటప్పటికి మళ్ళీ 5%కి వచ్చాం. అక్కడి నుంచి అంటే మనం కష్టపడి ఒక 4వ లెవెల్ 5వ లెవెల్ పూర్తి చేయగలిగితే ఇవాళ $50 నుంచి $100 వచ్చేది మరుసటి రోజే $120 వస్తుంది, మరుసటి రోజే $150 వస్తుంది, పెరుగుతుంటది కిందకి వెళ్తున్న కొలిది. అదే కష్టపడి ఒక 4-5 నెలలు కానీ మనం కష్టపడితే జీవితంలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎంత హార్డ్గా ఎంత సుఖంగా ఉంటుంది అనేది అప్పటి నుంచి మనం అనుభవించవచ్చు. ఎందుకనంటే మనకి పాత ప్లాన్లోనే అప్పులు చేసుకొని ఉన్నాం, ఆ అప్పులు తీరిపోతాయి. మనకు ఒక ఇల్లు కావాలి ఈజీగా. ఇందులోని ఏంటంటే ఈ 10 లెవెల్లు పూర్తి అవ్వగలిగితే 27,03,202.2 మన సొంతం. అది ఐఎన్ఆర్లో 25 crores. మనం కష్టపడి ఆల్రెడీ ఇందులో ఏంటంటే 5వ లెవెల్కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 5వ లెవెల్కి వచ్చిన వాళ్ళు మేమందరూ 5వ లెవెల్కి వచ్చాం. బెనర్జీ గారు వీళ్ళందరూ 5వ లెవెల్కి దగ్గరలో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. బెనర్జీ గారు అయితే ₹1 నేను వదలను, 10 levels నేను పూర్తి చేస్తానని అంటున్నారు ఈ వయసులో. ఆయన ఇప్పుడు ఆల్రెడీ వందే భారత్ ట్రైన్లో ఉన్నారు, వరంగల్లో మీటింగ్కి వెళ్తున్నారు, ఆయన ఆన్ ది వేలో ఉన్నారు. ఆయన ఎక్కడా ఆగడం లేదు. ఆ వయసులో ఉన్న వ్యక్తి ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ఎంత కష్టపడుతున్నారంటే, అదే విధంగా విజయనగరంలో శ్యామ్ కుమార్ ఆయన ఏదో రోజు ప్రతిరోజు ఏదో ఒక పల్లెటూరులో నుండి వాళ్ళని అవేర్నెస్ ప్రోగ్రామ్, ఇది ఒక ఖచ్చితమైన గవర్నమెంట్ ప్రోగ్రామ్ లా చేస్తున్నారు. ఆయన అంత కష్టపడి చేస్తున్నారు. మనం వాళ్ళ వయసుకు గౌరవం ఇచ్చి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోగలిగితే మనం ఈజీగా 10 లెవెల్ వెళ్ళడానికి చాలా ఈజీ వేలోనే ఇందులో వెళ్ళవచ్చు. ఎందుకనంటే ఫస్ట్ లెవెల్లో హైయెస్ట్ మెంబర్స్ వేసుకోవచ్చు. అలాగే ఫస్ట్ లెవెల్లో హైయెస్ట్ వేసుకోవడం వల్ల కంపెనీ కూడా ఒక బెనిఫిట్ ఇచ్చింది. మీరు ఫస్ట్ లెవెల్లో నలుగురిని వేసుకోమని చెప్పిన తర్వాత
ఐదో మెంబర్ నుంచి డబుల్ ఆఫ్ ది ఇన్కమ్ మీకు వస్తుంది. అంటే ఈ 10% మరో 10%, అంటే $2 వచ్చేది $4 వస్తుంది ఐదో పర్సన్ నుంచి. పర్ డేలో మీరు 10 ఐడీలు వేసుకునేటప్పుడు ఫస్ట్ లెవెల్లో 5 వేసుకోండి, కింద లెవెల్లో 5 వేసుకోండి. ప్రతిరోజు ఇన్కమ్ అతి భయంకరంగా సంపాదిస్తున్న వాళ్ళు ఈ ఎర్లీ బర్డ్ బొనాంజాలో మాకు చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. చాలు ఈ ఆఫర్ కంటిన్యూ చేయండి అని. అంటే ఇది December 31 వరకు, క్రిస్మస్ వరకు, క్రిస్మస్ పండగ, రంజాన్, ఈ ఈ ఆఫర్లు ఇది 31 వరకు కూడా ఈ ఆఫర్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ కంపెనీ వాళ్ళు వేరే ఆఫర్ పెడతారేమో, వాళ్ళు ఏ నిమిషానికి ఏ ఆఫర్ పెడతారనేది తెలియదు శ్రీనివాస్ రెడ్డి గారు. బట్ పబ్లిక్ మాత్రం ఆ ఆఫర్ వదులుకోలేని విధంగా ఉంటుంది. అలాగ ఆలోచించే పెడతారు ఆయన. మొన్నటిదాకా పెట్టిన దానికి ఇవాళ 4th లెవెల్ విన్ అయితే ఒకటి, 5th, 6th, 7th 4 కూడా ఒక ఆఫర్ పెట్టారు. 4th లెవెల్ విన్ అయితే $250, 5th లెవెల్ విన్ అయితే $1000, 6th లెవెల్ విన్ అయితే $5000, 7th లెవెల్ విన్ అయితే $30,000. అంటే చూడండి, మనం $20 పెడితే మనకు $1-2 కలిపి రిటర్న్ వస్తుంది. అది మనం ఇప్పుడు 4వ లెవెల్లో ఉంటే ఈ 31 లోపల 7th లెవెల్ వెళ్ళడం చాలా ఈజీ మెథడ్. ఎందుకనంటే మీ ఫస్ట్ లెవెల్లో ఎవరున్నారో ఫస్ట్ లెవెల్లో ఇన్స్పైర్ చేయండి, వాళ్ళకి అమౌంట్ వస్తుంది, మీ కింద లెవెల్ వస్తుంది. వాళ్ళు మళ్ళీ సెకండ్ లెవెల్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ లెవెల్ చేసుకోమని చెప్పండి. అంటే వాళ్ళకు డబ్బులు వస్తూ మీ కింద లెవెల్ వాళ్ళకి ఎక్కువ వస్తూ మీకు రివార్డ్స్ అన్ని మీరు విన్ అవ్వడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం సార్. దీన్ని వదులుకోకండి ఎట్టి పరిస్థితుల్లోనే. ఎందుకని అనేసి అంటే వదులుకోవద్దని నేను అన్నాను. ఏ నిమిషం అయినా సరే మీరు అర్ధరాత్రి 12 గంటలకైనా డాలర్లైనా ఏదైనా అమ్ముకోవచ్చు ఇందులో. ఇది ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఒక కార్పొరేట్ అకౌంట్సే మెయింటైన్ చేస్తారు కానీ నార్మల్ అకౌంట్స్ ఉండవు. అర్ధరాత్రి అయినా సరే విత్డ్రాల్ చేసుకోవచ్చు రేపు ట్రేడింగ్ స్టార్ట్ అయ్యాక. ఎందుకని అనేసి అంటే శనివారం, ఆదివారం అర్ధరాత్రి అనేది ఉండదు ఇందులో. ఎందుకనంటే మనకి అర్ధరాత్రి 12 అయితే ఇంకో కంట్రీలో పగల 12 ఉంటుంది. సో ఇది అర్ధరాత్రి కదా టైం ఆపేస్తామని అనేసి అంటే ఆ కంట్రీ వాళ్ళు ఒప్పుకోరు. మనకి ఆదివారం కదా అని అనుకుంటే ఇంకో కంట్రీకి శనివారం అయినా అవ్వచ్చు, మరొక కంట్రీకి సోమవారం అయినా అవ్వచ్చు. సో 24 hours 365 days ఎనీ టైం మనం విత్డ్రా చేసుకునేదే బ్లాక్ చైన్ టెక్నాలజీలో కనెక్ట్ అయి ఉంటుంది. మనకి అది రేపు బ్యాంకాక్ వెళ్ళిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు దాన్ని టేస్ట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇప్పుడు ఫోన్లు చేసి తక్కువ అని అడుగుతున్నారు, అవసరం లేదు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రతి ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ అయిపోద్ది. ప్రెసెంట్ మనం ట్రయల్ పీరియడ్ లో ఉన్నాం, ప్రీ లాంచ్ లో ఉన్నాం, అన్ని దగ్గరగా ఉన్నాం ప్రతి ఒక్కటి. కానీ కొంతమంది రిలాక్స్ అయ్యారు బ్యాంకాక్ వెళ్ళి వచ్చాక చూద్దామనేసి. బ్యాంకాక్ వెళ్ళి వచ్చాక చూసేది ఏముందండి, చాలా ఈజీ మెథడ్ లో వర్క్ అవుతుంది. కానీ బిఫోర్గా మీరు చేసుకోవడం వల్ల బ్యాంకాక్ వెళ్ళినా ఏదొచ్చినా సరే చాలా కొత్త టీం దూరిపోతారు. మనకు 10th లెవెల్స్ ఇవన్నీ దాటిపోతాయి అప్పుడు. అందుకేంటంటే ఇప్పుడు ఎంత స్ప్రెడ్ చేసుకుంటే అంత అడ్వాంటేజ్ కూడా రేపు రిలీజ్ అయ్యాక ఉంటుంది మీకు. ఎందుకని అనేసి అంటే రేపు పొద్దున్న మీ జంక్షన్లోని మీకు ఎవరైనా సరే ప్లే స్టోర్లోని యాప్ స్టోర్లోని ఎవరైనా జంక్షన్లో రిలీజ్ చేసుకుంటే అది చూసుకుంటే మీ ఐడితోని ఒక వ్యక్తి అక్కడ ఉండాలి. మా టార్గెట్ అది. ప్రతి ఏరియాలోనూ మోనెక్స్లో ఆల్రెడీ రిజిస్టర్ అయినోడు ఒక జంక్షన్లో ఒకడు ఉండాలి. అలాగ ఉండడం వల్ల ఏంటంటే ఆ రెఫరల్ ఐడి, ఇదిగో రెఫరల్ ఐడి ఉండాలి కదా, ఈ రెఫరల్ ఐడి పెట్టుకోండి మీకు ఇంత అమౌంట్ వస్తుందని అతను ఈజీగా చెప్పగలడు. ఎందుకనంటే అప్పుడు ప్లే స్టోర్లోని యాప్ స్టోర్లోని గైడ్ లైన్స్లోని కూడా ఇవన్నీ ఉంటాయి, రివ్యూస్ ఉంటాయి, ఎన్ని డౌన్లోడ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. సో మనకు ఎంత బెనిఫిట్ బిఫోర్గా టీమ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అవి ముందు ముందు మీకు తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు ఇందులోని ఏది మనకాలు రేపు ట్రేడింగ్ స్టార్ట్ అయ్యాక ఏ ఆఫర్లు పెడతారో తెలియదు. అప్పుడు మనం ఫాస్ట్గా ఎంత టీం చేసుకోగలిగితే అప్పటికి ఆ బెనిఫిట్కి ఏదైనా ప్రైజ్ పెట్టవచ్చు, ఏదైనా పెట్టవచ్చు. బ్యాంకాకే మిస్ అయ్యామని చాలా మంది అనుకుంటున్నారు. కానీ మీరు ఇప్పుడు టీం చేయండి, నెక్స్ట్ లెవెల్లోనూ మీరు విన్ అయ్యి వేరే కంట్రీకి వెళ్ళడానికి కూడా మీకు రైట్స్ ఉంటాయి. వాళ్ళు ఎక్కడికి అన్ని కంట్రీస్కి ఆఫర్ పెడతారో తెలియదు, ఎక్కడ పెడతారో తెలియదు. ఫ్యూచర్లో క్లాసెస్ కూడా ఉంటాయి చెప్పారు రెడ్డి గారు. ఇందులో ఒక లెవెల్ వచ్చిన వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ట్రేడింగ్ ఎలా నేర్పుకోవాలి, మీ కింద టీంకి చాలా ఈజీ మెథడ్లో ఎలా చెప్పుకోవాలి అనేది క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తానని చెప్పారు. ఇవన్నిటికీ అర్హత మన తాలూకా
లెవెల్ ఇన్కమ్ మనం లెవెల్స్ పూర్తి చేసుకోవడమే. ఇది పూల్ ఇన్కమ్ సార్. మీకు ఇది ఆల్రెడీ చెప్పాను అబౌట్ ఎంఎన్సి కాయిన్. ఎంఎన్సి కాయిన్ గురించి మీకు ఆల్రెడీ వివరించాను. కీ ఫీచర్స్ మన తాలూకాది ఎంఎన్సి తాలూకా కాయిన్ తాలూకాది ఏంటంటే స్పీడ్ అండ్ స్కాలబిలిటీ, సెక్యూరిటీ అండ్ ట్రస్ట్, గ్లోబల్ యాక్సెసిబిలిటీ, యూటిలిటీ అండ్ గ్రోత్. ఈ యూటిలిటీ ఇది అనేది ఏంటంటే అనేసి అంటే వాళ్ళు అందుకే వాళ్ళు ఈజీ మెథడ్ లో చాలా ఈజీగా ఎందుకున్నారనంటే మనం ఎంఎన్సి కాయిన్ ఇవాళ మీరు 20 కాయిన్లు మీరు బయటికి అమ్మేయడం వల్ల రేపు పొద్దున్న యూటిలిటీకి మీరే కొనుక్కోవాల్సి వస్తుంది ఫ్యూచర్ లో. ఇది 100% నేను చెప్తున్నాను. కాయిన్స్ అమ్మకండి, మీ దగ్గర ఉంచండి. రేపు పొద్దున్న ట్రేడింగ్ కి దేనికైనా సరే యూటిలిటీకి ఎంఎన్సి కాయిన్ వాడతారు. ఆ ఎంఎన్సి కాయిన్ వెయిట్ చేసి ఉంచండి. ఓకే ఫ్రెండ్స్. తర్వాత టోకెన్ నేమ్ మూన్ కాయిన్, సింబల్ ఎంఎన్సి, నెట్వర్క్ BEP20లో ప్రెసెంట్ రన్ అవుతుంది. టోటల్ సప్లై 50 మిలియన్స్ ఎంఎన్సి అంటే 5 crores. ఓకే ఫ్రెండ్స్. $1 ఆఫర్ ఇందాక మీకు చెప్పాను కదా, ఒక 10-14 ఐటమ్స్. ఇది మీరు ఇది మ్యాండేటరీ కాదు. మీరు 100% మీకు నచ్చితే ఒక యూఎస్డిటీ మీరు సంపాదించుకున్న యూఎస్డిటీతో లాటరీలో పాల్గొనొచ్చు. ఆ లాటరీ ఫిలప్ అయిపోగానే 24 hours టైమర్ వస్తుంది. ఎవరికి వస్తే వాళ్ళకి అక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఇది అది మన ఎక్స్చేంజ్ లోనే ఉన్నది కూడా. ఇన్సూరెన్స్ అనేది మీకు ఇందాక చెప్పాను కదా, ఇది కొంచెం చేంజెస్ ఉంటాయి సార్. ఇది ఒక్కటే, ఎందుకనంటే గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఉంటుంది. ఇది ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పటికే ఆ రోజు రిలీజ్ చేసేటప్పుడు కొంతమంది చేసుకున్నారు. వాళ్ళకు మాత్రం ఇది ఏదో అయితే ముందు చెప్పారో అదే కంటిన్యూ చేస్తామని రెడ్డి గారు చెప్పారు. సో ప్రాబ్లం లేదు. ఇదే ఇన్సూరెన్స్ తాలూకా అది. ఓకే ఫ్రెండ్స్. అవర్ డాష్ బోర్డ్ సిస్టమ్ చూడండి. మీరు $20 సబ్స్క్రిప్షన్ చేసుకోక ముందు మన తాలూకా డాష్ బోర్డ్ సిస్టమ్ అనేది మన తాలూకా డాష్ బోర్డ్ సిస్టమ్ అనేది ఎంత ఈజీ మెథడ్ లో ఉన్నదనేది మీరు ఒకసారి ఫ్రీగా రిజిస్టర్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. ఎంత ఈజీ మెథడ్ లో కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే విధంగా ఇది ఎంత ఈజీ డాష్ బోర్డ్ ఉన్నదో. ఎందుకని అనేసి అంటే మీకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను. ఎఫ్ఐయు వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళంతా ఎక్స్పైర్ అయ్యారంటే, వాళ్ళ తాలూకా ఇంప్రెస్ అయ్యారని అంటే, చాలా మందికి రేపు పొద్దున్న 26 తర్వాత మనం క్రిప్టోలోని మనం ఎంటర్ అవ్వబోతున్నాం కాబట్టి ఈ ఎక్స్చేంజ్ చాలా యూజ్ అవుతుంది అని వాళ్ళు మనతో చెప్పడం జరిగింది. ఇది మనకి చాలా పెద్ద కాంప్లిమెంటు, పెద్ద అసెట్ కూడా. ఎందుకనంటే మనం రేపు 2026లోనే మన తాలూకా ఇండియన్ కమ్యూనిటీ ఏదైతే ఉందో, రిజర్వ్ బ్యాంక్ పాలసీలు ఏవైతే వస్తున్నాయో దానికి అనుకూలంగా ఇప్పుడు మన 12 digit పాస్వర్డ్ తీసేయమన్నారు, తీసాం. సబ్స్క్రైబ్ ప్లేస్ లో బై ఎంఎన్సి మీరు ఎలాగ ఇస్తున్నారు కాబట్టి అది పెట్టండి అని అన్నారు, పెట్టడం జరిగింది. వాళ్ళ గైడ్ లైన్స్ లో మనం పెట్టడం వల్ల మన తాలూకా అది ఫేవర్ గా వాళ్ళు ఉన్నట్టు లెక్క. రేపు కానీ ఎల్లుండి కానీ మనకి అది ఇన్సూరెన్స్ అదే ఎఫ్ఐఓ లైసెన్స్ కూడా నెంబర్ అలాట్ అవ్వడం జరుగుతుంది అనేసి ఇందాక మెయిల్ వచ్చింది. మనకి ఇది చాలా గుడ్ న్యూస్ అండి. మన తాలూకా డాష్ బోర్డ్ అది మీరు చూసుకున్న తర్వాత మీరు 100% మీరు ఎంటర్ అవ్వండి. చాలా మంది మీరు చెప్పడం కూడా ప్లాన్స్ కూడా 4 నాన్ వర్కింగ్ ఇన్కమ్, ఒక వర్కింగ్ ఇన్కమ్ కూడా చాలా ఈజీ మెథడ్ లో చెప్పొచ్చు. తర్వాత ఈ ప్లాన్ లో కానీ దేంట్లో కానీ ఒక గమనికన కానీ ఒక కండిషన్ కానీ ఎక్కడ ఉండదు. మీరు సంపాదించిన ప్రతి రూపాయి కూడా 24 hours 365 days మీరు ఏ నిమిషాన్నైనా మీరు విత్డ్రా చేసుకొని మీ పర్సనల్ గా వాడుకోవచ్చు. చిన్న చిన్న కండిషన్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో కనెక్ట్ అవ్వడానికి ఆపారు. అవన్నీ కూడా రేపు ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత 1% కూడా మీరు ఆగాల్సిన లేదు. ఏ నిమిషాన్నైనా సరే యాజ్ పర్ ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం మీరు ఏ నిమిషాన్నైనా ఏ కాయిన్ అయినా అమ్ముకోవడం కానీ కొనుక్కోవడం కానీ చేసుకోవచ్చు. మీకు వచ్చిన ప్రతి రూపాయి మీరు అమ్ముకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. సరే వర్మ గారు, సార్ సార్ చాటింగ్ లో ఎవరో ఒకసారి స్టార్ట్ పర్మిషన్ రాదు, దయచేసి నేను చెప్పేది వినండి, మూలంలో ఉంది. విత్డ్రా అండ్ ఫీచర్ కూడా వేరే ఎక్స్చేంజ్ కి దీనికి చాలా డిఫరెంట్ గా ఉంది. ఓకే ఓకే వాళ్ళ ఒపీనియన్ అది. ఎఫ్ఐయుతోని వాళ్ళేం మాట్లాడడం లేదు కదా, మన కమ్యూనిటీ కదా మాట్లాడుతున్నారు.
ఆ, సార్ ఓకే ఒకసారి అశోక్ అండి గారు. అశోక్ గారు. ఓకే ఒక్క నిమిషం నేను ఆ, స్క్రీన్ షేర్ ఆపుతున్నాను. ఓకే ఓకే ఆగింది కదా. ఎస్ సార్ ఆగింది. ఓకే అశోక్ గారు. ఆ ఏది ఇందులో అశోక్ అనేది కనబడడం లేదు. అన్మ్యూట్ ఇద్దాం మాట్లాడమని అనేసి అంటే. ఓకే ఉంది సార్, అశోక్ అని ఉంది సార్. ఎక్కడ లాస్ట్ హ్యాండ్ ఉందా? రైజ్ చేయమనండి. హ్యాండ్ రైజ్ అశోక్ చేయమనండి గారు, సార్. అశోక్ గారు హ్యాండ్ రైజ్ చేయండి సార్. అశోక్ గారు హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఓకే లీవ్ ఇట్ వదిలేయండి సార్. ఇప్పుడు మనం అవన్నీ పట్టించుకొని హ్యాండ్ అంటే రైజ్ చేయలేదు. మీరు అడిగినప్పుడు హ్యాండ్ రైజ్ చేయలేదంటే ఆ పర్సన్ ఎటువంటి పర్సన్ మనకు అర్థమైంది, వదిలేయండి. ఓకే లీవ్ ఇట్ సార్. ఇప్పుడు అతని గురించి మనం టైం వేస్ట్ చేసుకోవడం వదిలేయండి. ఎందుకనంటే అందరికీ తెలిసిన విషయాలు అవన్నీ. ఓకే ప్రాబ్లం లేదు. లేదు మనది సార్, ఒక్క పూర్తిగా మాట, ఏమి ఒక్క మాట కాదని అనుకోండి సార్. సార్. మహేష్ ఆ గారు చెప్పండి పేరుతో సార్. లేరు, ఆ పేరుతో లేరు సార్. మేడం లేరు ఉన్నారు అంటే మీరు అన్మ్యూట్ ఇచ్చేయండి, పర్లేదు. మీకు కూడా కోహోస్ట్ ఉంది కదా. లేరు అదే నేను చూస్తే సార్ కనబడడం సార్ లేదు అశోక్ అని. సార్ ఆ, ఉన్నారు. నేను సార్ అన్మ్యూట్ ఆ, ఇచ్చాను కూడా. ఆ. సార్ అన్మ్యూట్ ఇచ్చాను, వాళ్ళు అన్మ్యూట్ అయితే చేసుకోవట్లేదు. ఓకే నేను మాట్లాడమనండి. సరే, మంచి విషయమే. ఉన్నారు ఓకే ఉన్నారు ఇప్పుడు లీవ్ సార్, ఇట్. అన్మ్యూట్ చేస్తారు. ఒక్క మాట, ఇప్పుడు ఎఫ్ఐయు ఈ అనేది ఎఫ్ఐయు బోర్డులో ఒక మెంబర్ లాగా మన అప్లికేషన్ కరెక్ట్గా లేదు, ఇది చాలా డిఫరెంట్గా ఉంది, చాలా కాంప్లికేటెడ్గా ఉంది అంటుంటే ఈయన ఎఫ్ఐయు ఒక బోర్డు మెంబరా ఈయన నిర్ణయం చేయడానికి? కాదు ఆ, కదా. ఈ రోజున ఒక వెబ్సైట్ పెట్టేసి దానికి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఒకటి ట్రేడింగ్ స్టార్ట్ చేస్తుంటే అక్కడ మాట్లాడడానికి ఒక్కడికి అసలు ఆప్షనే ఉండదు, మాట్లాడే ధైర్యం ఎలాగూ ఉండదు. ఇలాంటి మాటలు ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. మరి మాట్లాడుతున్నప్పుడు మరి బాహాటంగా మరి మాట్లాడాలి కదా. ఓపెన్గా మాట్లాడండి మీ డౌట్ ఉంటే. మమ్మల్ని కూడా మీరు సేవ్ చేసినట్టుగా ఉంటారు మరి. లేదా మీ దగ్గర దీనికన్నా బెటర్గా ఉంటే మేము మీతో కలిసి పనిచేస్తామని ఎప్పుడో చెప్పాము. సో అనవసరమైనటువంటి కాంప్లికేటెడ్గానో లేదంటే నెగిటివ్గా మాట్లాడడమో వద్దు. డిస్కషన్ అనేది ఉంటే డిస్కషన్ రూపంలో చేద్దాం, పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం, ఏది కరెక్ట్ ఏది రాంగు దాని గురించి మాట్లాడదాం, ఇంతే. ఏదో మనం ఒక మాట చెప్పేస్తే ఆ మాట నిజమని జనాలు నమ్మేస్తారు అనేటువంటి స్థాయిలో లేరు. గతంలో అయిపోయింది అలాగ మోసాలు, అలాంటి మాయలు జరిగిపోయింది. ఇప్పుడు జస్ట్ ఏంటంటే మామూలుగా మీ పాయింట్ టు పాయింట్ మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, లేదంటే లిమిట్. ఇక్కడ అంత ఖాళీగా ఎవరం లేం సార్. ఇప్పుడు నేను ఒక చోట ఓకే క్యాంపులో ఉన్నాను, బెనర్జీ గారు ఒక చోట క్యాంపులో ఉన్నారు. వర్మ గారు ఈరోజు ఎంత అద్భుతంగా ప్లాన్ డిజైన్ చేసినారో నాకు చాలా బాగా నచ్చింది. వన్ మ్యాన్ షో చేశారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ వర్మ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ నేను యూ సార్. మాట్లాడిన పరిస్థితుల్లో ఉంటే నేను ఇప్పుడు సపరేట్గా మీటింగ్ జరుగుతుంది, నేను లోపలికి వచ్చి మాట్లాడుతున్నాను. జర్నీలో ఓకే బెనర్జీ గారు ఉన్నారు. ఎస్ సార్ ఎస్ సార్. కమ్యూనిటీకి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ ఇవ్వాలి, ఎప్పటికప్పుడు అవేర్నెస్గా మనం ఉండాలి, మనం సపోర్ట్గా ఉండాలి అని చెప్పేసి మనం చేస్తున్నాం. ఎస్ సార్. ఆ, సో ఇలాంటిది ఒకటి ఇద్దరు సార్, ఇంతకుముందు కూడా ఇలాంటి చాలా సార్లు జరిగినాయి, మనం ఎన్నో ఫేస్ సార్ చేసాము. నేను సార్ మన స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నాం, మనం ఒక పెద్ద యుద్ధమే చేస్తాము. ఎందుకంటే సార్ సార్ మనం ఒక ఒరిజినల్ గా వెళ్తున్నాము, ఒక రాంగ్ ట్రాక్ లో వచ్చేవాడు ఒకడు ఉన్నప్పుడు ప్రతి నిమిషము మన మీద ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, మనం ఒక యుద్ధమే చేస్తామని మనం ఎప్పుడో 4 months బ్యాక్ అనుకున్నాం. ఇలాంటి అవును జరుగుతూ సార్. ఉంటాయి, నథింగ్. ఓకే, దాని గురించి మనం వదిలేద్దాం, టైం వేస్ట్. ఎవరైనా మన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తుంటే వాళ్ళకి డౌట్స్ క్లియర్ చేద్దాం. ప్లీజ్ కంటిన్యూ సార్. వర్మ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓకే చాలా ఓకే వండర్ఫుల్ ప్లాన్ డిజైన్, ఈ రోజు చాలా ప్లాన్ చాలా బాగా చెప్పారు. మన టీం వాళ్ళు కూడా థ్యాంక్ యూ ఇక్కడ సార్. జూమ్ పెడుతుంటే వింటూ ఉన్నారు. మన టీం వాళ్ళు చాలా మెంబర్స్ విన్నారు పక్కన, చాలా హ్యాపీగా ఓకే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే సార్, ప్లీజ్ సార్. అన్మ్యూట్ చేయండి. ఓకే సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఇవాళ కొంచెం మన డౌట్స్ కంటే డౌట్స్ ఏమైనా ఉంటే మనం కంటిన్యూ చేసుకున్నాం ఈ హిందీ మీటింగ్ లో. మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలి సార్ ఇవాళ. అందుకే నేను జూమ్ మీటింగ్ 100% అందరూ అటెండ్ అవ్వండి అని కూడా చెప్పాను చాలా మందికి. విషయం మీకు చెప్తాను సార్. మీరు ఇంకేం అనుకోవద్దు. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరూ డౌన్ చేసుకోండి సార్. ఇవాటికి మీరు ఇంకేమైనా ఉన్నా 8:30 మీటింగ్ లో వచ్చేయండి, అక్కడ కూడా ఉంటాం. తెలుగులోని హిందీలోని కూడా చేస్తారు. మీరు కొంచెం కొన్ని విషయాలు మీకు అందరికీ తెలియాలి.
ఆ విషయాలు నేను చెప్పడం జరుగుతుంది సార్. ఒకసారి మీరు అందరూ కూడా ఆలకించండి సార్. ఓకే సార్, నాకు వాయిస్ అది క్లియర్ గా ఉంది కదా మేడం? సార్ ఎస్ సార్ ఎస్ క్లియర్ ఎస్ గా సార్ ఉంది సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మీకు అందరికీ ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఆల్రెడీ మనం రెండో వాళ్ళని నిందించడం, రెండో వాళ్ళని ఎందుకు వద్దని అనేసి అంటున్నానంటే, మనం అంటూ ప్రూవ్ చేసుకోవడానికి మనకు ఓ రోజు ఉంది. ఆ రోజు గురించి మేమందరం కూడా రెడీగా ఉన్నాం. ఇప్పుడు మీ అందరి మధ్యలోని కూడా ఇది కరెక్ట్ కాదు అని అనేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎంటర్ అవ్వం. ఎందుకని అనేసి అంటే, ఎంటర్ అవ్వని అనేసి అంటే, మీకు తెలుసో లేదో, మహేష్ గారు అనేది ఒక ప్లాన్ డిజైనర్ సార్. ఒక ఎంఎల్ఎం కానీ నెట్వర్క్ కానీ చాలా పెద్ద ప్లాన్ డిజైనర్. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ మా బ్యాచ్ లోని కానీ మాకు తెలిసిన వాళ్ళని ఎక్కడికి లేదు. ఈవెన్ శ్రీనివాస్ మిశ్రా గారు మేము కూడా ఆయన 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 కొన్ని విషయాలు చెప్పేటప్పుడు మేము ఆశ్చర్యపోతాం. అటువంటి ప్లాన్ డిజైనర్ కూడా ఇప్పుడు ఇందులోనికి వచ్చి దూరడానికి కారణం మీకు అందరికీ చెప్తాను. ఇప్పుడు మహేష్ గారు కూడా లైన్ లో ఉన్నారు. విషయం ఏంటని అనేసి అంటే, మనం జాయిన్ చేసిన ఒక పర్సన్, ఏ పర్సన్ అయినా సరే లైఫ్ లో, జీవితంలో మిమ్మల్ని ఒక్క మాట కూడా నా డబ్బులు ఏడ్ చేసామని అడగకూడదు. ఫస్ట్ ప్లాన్ డిజైనింగ్ అదండి. ఇప్పుడు మీకు మొత్తం టోటల్ గా మీకు ఫస్ట్ నుంచి ఇదంతా మీకు విషయం చెప్తున్నాం. ఎవరేట్ అనుకున్నా మనకు అనవసరమైన విషయం. మనం ఒక 1820 నుంచి స్టార్ట్ అయ్యి ఇవాళ 1860, 1880 వరకు, అంటే డాలర్ రేటు పెరిగింది. దానివల్ల 1880, సో 1900 వేసుకోండి. 1900 కట్టిన జాయిన్ అయిన మెంబరు ఇవాళ 70% లైబిలిటీ క్లియర్ అయిపోయింది సార్. మీరు నమ్ముతారా? 70%. అంటే ఈ మధ్యకాలంలో ఈ 28 days లో ఉన్నోళ్ళే పెండింగ్ లో ఉన్నారు. వాళ్ళు కూడా ఇంకొక 4-5 days లో క్లియర్ అయిపోతారు. అంటే టీం చేసుకున్న వాళ్ళు రెండో రోజు, ఫస్ట్ రోజు కూడా క్లియర్ అయిపోయిన వాళ్ళు మాకు తెలుసు. ఒక వ్యక్తి 18 అడుగులు వేసాడు ఒకే రోజు మేము జాయిన్ అయ్యేటప్పుడు. అంటే మొదటి రోజునే లైబిలిటీ క్లియర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమి నాన్ వర్కింగ్ లో ఉన్నోళ్ళు కూడా క్లియర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆటోపుల్ స్టార్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ 70%. అంటే ఇంకా 30% బ్యాలెన్స్ ఉంది. ఈ 30% కంటిన్యూ అయ్యే లోపల మళ్ళీ కమ్యూనిటీ పెరుగుతుంది. అలాగ మనకి లైబిలిటీ ఇందులోని మీరు ఒక్కడికి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అనేసి అంటే, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది మాకు కూడా తెలియదు. ఇప్పుడు ఆ వ్యక్తి పెట్టాడు కదా, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అంటే ఏటో మీకు చెప్తాను, ఒకసారి ఆలోచించండి. ఏదో ఎఫ్ఐయు పర్మిషన్ వచ్చిందని చాలా మంది అడుగుతారు. బట్ నాకు కూడా రెడ్డి గారిని కలిసినంత వరకు ఎఫ్ఐయు అంటే ఏంటో తెలియదు. రిజర్వ్ బ్యాంక్ అండర్ లో ఎవ్రీ స్టేట్ ఆడిటర్ జనరల్, అంటే ప్రతి స్టేట్ కి ఒక ఆడిటర్ జనరల్ ఉంటారు. ఆ స్టేట్ ఆడిటర్ జనరల్ అందరూ కలిపి ఒక యూనిటీ కింద, అంటే ఒక యూనిట్ కింద తయారయ్యి మన జాతీయ ప్రోడక్ట్ ని అంతర్జాతీయంగా తీసుకెళ్లడానికి కానీ, లేదా మన తాలూకా అసెట్స్ ని, అంటే మన ఇండియన్ తాలూకా అసెట్స్ ని అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా లైఫ్ టైం, అంటే మన క్రిప్టో ఎక్స్చేంజ్ అనే కాదండి, ఏదైనా సరే ఒక పర్మిషన్ ఇంటర్నేషనల్ లో కావాలని అన్నా సరే, ఈ రిజర్వ్ బ్యాంక్ అంటే ఆర్థిక పరమైన పర్మిషన్ ఇవ్వడానికి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అనే స్టాంప్ అనేది లేకుండా మనం చేయగలిగితే అది ఇల్లీగల్. ఇవాళ వజ్రెక్స్ అనేది కూడా చాలా ట్రబుల్లో వెళ్ళి మళ్ళీ క్లియర్ చేసుకున్నది. ఎందుకనంటే ఎక్స్చేంజర్ అనేది క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్, క్రోర్స్ ఆఫ్ బిజినెస్, ఎవ్వరు కూడా మిస్ చేసుకోరండి. మళ్ళీ వజ్రెక్స్ మళ్ళీ లైన్ లో ఉంది. ఈవెన్ బైనాన్స్ అనే ఎక్స్చేంజ్ కూడా రోజుకు 100 నుంచి 107 కోట్లు వచ్చిన ప్రాఫిట్ వచ్చిన బైనాన్స్ కూడా కొన్ని రోజులు మన ఇండియాలో ప్లే స్టోర్ లోని వాటిలోని కట్ చేస్తారు. మీకు తెలుసో లేదో, ఈ మధ్యకాలంలో చాన్నాళ్ళు ప్లే స్టోర్ లోని, యాపిల్ స్టోర్ లోని లేదు. వెబ్ లింక్ ద్వారాగా డౌన్లోడ్ చేసుకున్నారు, ఏపీకే ద్వారాగానే డౌన్లోడ్ చేసుకున్నారు. ఎందుకు అది లేదని అనేసి అంటే, వాళ్ళు కూడా రిజర్వ్ బ్యాంక్ వ్యతిరేకంగా కొన్ని అమౌంట్లు కట్టలేదని వాళ్ళు ఎఫ్ఐయు వాళ్ళు లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. మళ్ళీ అప్లై చేసుకొని గవర్నమెంట్ కు అనుకూలంగా పెట్టుకొని ఎఫ్ఐయు పర్మిషన్ తీసుకొని మళ్ళీ వాళ్ళు యాపిల్ స్టోర్ లోని, ఇప్పుడు ప్లే స్టోర్ లోని ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఎవరికైనా సరే రూల్ అనేది ఒకలాగే ఉంటది. అది బ్లాక్ చైన్ టెక్నాలజీలోనే ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది. మనం రేపు జాయిన్ అయిన తర్వాత, ఇంటర్నేషనల్ లోకి వచ్చిన తర్వాత ఈ క్వశ్చన్లు కానీ, ఈ జూమ్ మీటింగ్లు కానీ డిఫరెంట్ గా మారిపోతాయి. ఎన్ని మనం మాట్లాడుకున్నా సరే ఏది కూడా ఇక్కడ నిలబడదు. ఎందుకనంటే మనం ఇప్పుడు దాకా ఒక యుగంలో ఉన్నాం. ఒక డిజిటల్ నెంబర్ని ఒక క్రిప్టో అనుకొని, ఈవెన్ మేము కూడా ఎప్పటికైనా మారుతుంది, ఇది ఇంటర్నేషనల్ క్రిప్టోగా మారుతుంది అని అనుకొని వర్క్ చేసి ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా. క్రిప్టో అనేది 99.5%, 99.5%
ఇండియాలో మోసాలే జరిగాయి. వాళ్ళని ఏటి అనొద్దని నేను ఎందుకు అంటున్నానంటే, మోసపోయి ఉన్నాడు ఏదైనా చెప్తాడు. ఉదయాన్నే మాకు ఒక ఇద్దరు కలిశారు, ఈ మన పోతురాజు గారు వాళ్ళు ఇద్దరు కలిశారు గాజువాకలో. వాళ్ళు కూడా అదే బాధపడుతున్నారు, సార్ ఎవరికైనా చెప్తే ఇలాంటి ప్లాన్లు చాలా ఉన్నాయి, చాలా వచ్చేలే అని అనేసి అంటున్నారు సార్ అంటే నాకు బాధ అనిపించింది. కానీ మేము వెళ్ళిన మీటింగుల్లో కూడా డైరెక్ట్ గా ఫేస్ చేసాం ప్రాబ్లమ్స్ ని. కానీ మనం చెప్పవలసింది, మీరు ఏదైనా సరే శాంతంగా, నీకు నచ్చలేదు రిజిస్టర్ ఫ్రీగా ఒక 5 కాయిన్లు వస్తాయి కదా, అవైనా సరే నచ్చిన తర్వాత నీ పై లెవెల్లో ఉన్నోడికి ఇన్కమ్ వచ్చిన తర్వాత ఎంత ఇన్కమ్ వచ్చిందని చూసిన తర్వాత అయినా నువ్వు జాయిన్ అవుతావు. ఈ లోపల రిజిస్టర్ ఐడి రిజిస్టర్ చేసుకో, ఫ్రీగా చేసుకో. ఒక 5 కేబీసీ కూడా వాళ్ళు ఇస్తారు. నాకు డబ్బులు వచ్చాక నువ్వు జాయిన్ అవ్వదు. కానీ అలాగే చెప్పండి. మీరు ఏంటని అనేసి అంటే, మనం కింద కొన్ని కంపెనీల్లో జాయిన్ చేసి ఉన్నాం, వాళ్ళందరినీ కూడా వాళ్ళు బాధపడి డబ్బులు కాబట్టి ప్రతి ఒక్కడికి బాధ ఉంటుంది, రకరకాల బాధలు ఉంటాయి. కొంతమంది నాకు తెలుసు, ఎంపీ నాయక్ అనే వ్యక్తి మీ అందరికీ తెలుసు, ఇందులో చాలా మందికి తెలుసు ఎంపీ నాయక్ అనే వ్యక్తి. ఆయన ఒకసారి వాళ్ళ సిస్టర్ దగ్గర చేసిన ప్రాబ్లము నాకు నిజంగా బాధ అనిపించింది. అన్ని బాధలు పడ్డారు పాత కంపెనీస్ లో. బట్ మనం ఏంటని అనేసి అంటే, ఇందులోకి వచ్చిన తర్వాత నేను లాస్ అయ్యానని చెప్పేసి ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. లేదా మేము మీటింగ్లకు వస్తున్నాం, మీ వల్ల మీరు మూనెక్స్ పెట్టడం వల్ల నేను లాస్ అయ్యానని చెప్పి ఒక వ్యక్తి హ్యాండ్ రైజ్ చేయండి. నేను 100% వాళ్ళకి నేను క్షమాపణ చెప్పుకుంటాను. ఎందుకని అనేసి అంటే, ఆ స్థాయి మనది కాదు సార్. మనది ఒక ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. మనం గర్వంగా తిరిగే రోజు ఒక 2-3 రోజుల్లోనే ఉంది. మనం ఎందుకు గాబరపడాలి? అతను ఎవడో పెట్టాడు, మనం వదిలేయండి. అతని తాలూకా అది ఏంటని అనేసి అంటే, ఇందాక ఈ సుధాకర్ అనే వ్యక్తి ప్రతిరోజు పెడతారు ఆయన బాబ్కేట్ కాయిన్ గురించి. అతనికి తెలియదు, రెడ్డి గారు చెప్పేటప్పుడు ఆయన ఆలకించలేదు. రెడ్డి గారు చెప్పారు, సొలోనో నెట్వర్క్ లో బాబ్కేట్ కాయిన్ ని రిలీజ్ చేస్తున్నాం. సొలోనో నెట్వర్క్ అనేది చాలా రిచ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ట్రాన్సాక్షన్ ఫీజులు అన్ని ఎక్కువ ఉంటాయి. బిఎన్బి అనేది కొంచెం చీఫ్, అంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఇది చీప్ గా దొరుకుతుంది. సొలోనో తక్కువలో కాబట్టి కొంచెం ఎక్కువ కాస్ట్. అటువంటి నెట్వర్క్ లో మన బాబ్కాట్ రిలీజ్ అవుతుంది. అది పర్సంటేజ్ వైజ్ ఇస్తారు. మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంచుకోండి. రేపు ట్రేడింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇండియాకు వచ్చేకైనా సరే పర్సంటేజ్ వైజ్ అనౌన్స్ చేస్తారు వాళ్ళు. వీలైతే అక్కడే అనౌన్స్ చేస్తారు, లేదని అన్నా సరే ఇండియాకు వచ్చాకైనా అనౌన్స్ చేస్తారు. కాయిన్ అనేది వాళ్ళదే. ఎందుకనంటే మనకి ఫ్రీ మైనింగ్ పబ్లిక్ వాటా కింద వాళ్ళు మైనింగ్ కింద ఇచ్చారు. మీకు ఇందాక చెప్పాను, క్రిప్టో అనేది ఫస్ట్ లో ఫ్రీగా వస్తుంది, పబ్లిక్ వాటాకి ఇన్ని కాయిన్స్ అని సెపరేట్ చేస్తారు. ఆ వాటా ఏదో బేస్ మీద మీ ఫ్రీ మైనింగ్ లోనైనా ఇవ్వచ్చు, ఇప్పుడు మనకి సబ్స్క్రిప్షన్ లోనైనా ఇవ్వచ్చు, ఏదో రకంగా పబ్లిక్ లో వాటా. బిఎన్బి కూడా ప్రతి ఒక్కడికి 2 నుంచి 8 కాయిన్స్ ఫస్ట్ లో ఫ్రీగా వచ్చాయి. మీరు ఎవరినైనా అడగండి, బైనాన్స్ రిలీజ్ అయిన తర్వాత బిఎన్బి అనే కాయిన్ కూడా ఫ్రీగా వచ్చింది. అటువంటిది ఇవాళ $1000 దాటిపోయింది అది. కానీ ఫ్రీగా వచ్చింది కాబట్టి ఫ్రీగా వచ్చిన వాళ్ళు అమ్మేసుకున్నారు, కొనుక్కున్న వాళ్ళు దాచుకున్నారు. ద ట్రేడింగ్ డిఫరెంట్. మనది క్రిప్టో అనేది ఏంటంటే, మీకు ఫస్ట్ లో చెప్తున్నాను, క్రిప్టో అనేది ఎవడు ఏది చెప్పినా సరే ఏ బ్లాక్ చైన్ టెక్నాలజీ చూసుకోవాలి, ఏ ఎక్స్చేంజ్ లో ఉందో చూసుకోవాలి, ఎటువంటి మార్కెట్ క్యాప్లు అంటే కాయిన్ మార్కెట్ క్యాప్, కాయిన్ గీకో, పామ్ కేక్ స్వాప్ ఇలాంటి మార్కెట్ క్యాప్స్ ఉంటాయి. ఇందులో డిప్లాయ్ అయ్యిందో లేదో చూడండి. ట్రస్ట్ వ్యాలెట్ లోని దాని రేటు మెన్షన్ అయిందో లేదో చూడండి. ఎందుకనంటే వ్యాలెట్ మీరు అనుకుంటున్నారు, కానీ ట్రస్ట్ వ్యాలెట్ అని అంటే, వ్యాలెట్ అంటే అదొక పర్సు. మీ అసెట్స్ దాచుకోవడానికి అది ఒక వ్యాలెట్ కింద ఉపయోగపడుతుంది. మీరు అందులో మీ ఐడి క్రియేట్ చేసుకొని మీ కేబీసీ కానీ మీ ఎంఎన్సీ కానీ ఏదైనా అందులో దాచుకోవచ్చు. అది వ్యాలెట్, మీ సొంత పర్స్. అది ఎక్స్చేంజ్ లో కొంతమంది ఉంచరు, కొన్నాళ్ళు మనం అమ్ముదామనే ఉద్దేశం లేని వాళ్ళు వ్యాలెట్ లో దాచుకుంటారు. అది మీ ఇష్టం. బ్లాక్ చైన్ టెక్నాలజీలో మీకు ఏది నచ్చితే అందులో దాచుకోవచ్చు అసెట్స్ అన్నీ. కానీ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ జాగ్రత్తగా దాచుకోవాలి, అదొక్కటే కేర్. అంతకుమించి ఇందులో ఏమి బ్రహ్మ పదార్థం అంటే ఏముండదు. మీరు 100% మీరు ఒకటి అందరూ చూడండి, ఈ మధ్యకాలంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటని అనేసి అంటే, మైనస్ స్టాక్ అనేది ఎక్కడైనా ఉంటుంది. మనం దాన్ని ఫేస్ చేసుకొని మనం వెళ్దాం. మీరు ఏదైనా సరే ఎవరైనా జాయిన్ అవ్వరు అని అన్నా సరే, వాళ్ళకు ఒక 10 మందిని కూర్చోబెట్టండి, మేము వచ్చి చెప్తాం.
ఎందుకనంటే మనది ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీలో రిలీజ్ అవ్వబోతున్న ఒక ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. దాని క్వాలిటీస్ మనకు తెలుసు. మనం ఫస్ట్ నుంచి వర్క్ చేస్తున్నాం. వర్క్ చేస్తే ఎంత వస్తుందో తెలుసు. మన ఫ్యూచర్లో ఎంత మిగులుతుందో తెలుసు. ఇవాళ బైనాన్స్ అనే ఎక్స్చేంజ్ 14 నుంచి 15 కోట్లతో రిలీజ్ అయ్యింది బైనాన్స్ ఎక్స్చేంజ్. అప్పుడులో అది చాలా ఎక్కువ. ఇప్పుడు అయితే ఇప్పుడు 70 crores తో మనం రిలీజ్ చేస్తున్నాం. అసెట్సే ఇంచుమించు 40 crores ఖర్చు పెట్టారు. అంటే మీరు ట్రేడింగ్ వాళ్ళు ఓపెనింగ్ బటన్ నొక్కగానే మీరు అంటే బీటీసీ అంటే బిట్ కాయిన్ అయినా కొనుక్కోవడానికి అందులో ఉంటుంది. ఎందుకు పెట్టాలి వీళ్ళు? తర్వాత రన్నింగ్ లో పెట్టుకోవచ్చు కదా, ముందు ఎందుకు పెట్టాలి? కానీ అర్థం చేసుకోండి, ట్రేడర్ అనేవాడు ఏ విధంగా ఆలోచిస్తాడో అదే విధంగా మన 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 బ్లాక్ చైన్ డెవలపర్స్ ఆలోచిస్తారు. రేపు పొద్దున్న వస్తాడు, అందులో కొనుక్కోవడానికి ఐటెం ఉండదు, అమ్ముకోవడానికి ఐటెం ఉండదు. దీనికి అది ఎక్స్చేంజ్ మైనస్ రిమార్క్ రాకుండా పెట్టుబడి పెట్టారు. అది రేపు మీకు ట్రేడింగ్ స్టార్ట్ అవ్వగానే తెలుస్తుంది. సార్ కమ్యూనిటీది ఏముంది సార్? కమ్యూనిటీది మనం తీసుకొస్తున్నాం, మనం లీడర్స్ తీసుకొస్తున్నాం. కానీ అందులో సత్తా ఉన్నది అని అనేసి అంటే ఎంత దూరమైన ఎక్స్చేంజ్ వెళ్ళిపోద్ది. ఎందుకనంటే మీరు అనుకుంటున్నారు ఇండియాలో ఉన్నోడికే ఈజీ మెథడ్లో కావాలని. ప్రతి కంట్రీలోని కూడా ఎక్స్చేంజ్ ఏది ఫ్రీ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటే అదే ఫాస్ట్గా వెళ్తుంది. అదే నమ్మకం వాళ్ళకి కూడా. అందుకే అన్ని కంట్రీస్ టార్గెట్ పెట్టుకున్నారు. ఇవాళ జార్జియాలో రిజిస్టర్ అయితే జార్జియా నుంచి మనం ఎన్ఆర్ఐ కంపెనీగా మనం ఇక్కడ ఎఫ్ఐఓకి పెట్టాం. ఎందుకు పెట్టడం జరిగిందనంటే మన కంట్రీ పర్మిషన్ పెట్టుకుంటే, డైరెక్ట్ గా పెట్టుకుంటే చాలా టైం పడుతుంది. అందుకని యుఏఈలోని జార్జియాలోని రిజిస్టర్ చేసి అక్కడ ఒక ఆఫీస్ అడ్రస్ తీసుకొని అక్కడి నుంచి ఎన్ఆర్ఐ కంపెనీగా మనం పెట్టడం జరిగింది. కొన్ని కంపెనీలో జరిగిన ఉంటాయి. ఈ విషయాలు ఏవి కూడా పబ్లిక్ తెలియవలసిన అవసరం లేదు. కానీ ఆయన వచ్చిన ప్రతిదీ కూడా క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నాడు. ఆయన బి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి, నాకు కమ్యూనిటీ దేవుళ్ళు, నాకు ఫస్ట్ రిలీజ్ చేసుకునేటప్పటికి వచ్చే కమ్యూనిటీ నా 10 లక్షల మందిలో ఉన్న ఎంఎన్సీ కమ్యూనిటీని లైఫ్ లాంగ్ ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. ఇది ఒక్కటే మాట మాట్లాడుతున్నాడు ఆయన. అదే రకంగా మన దగ్గర నుంచి ఏమైనా డబ్బులు తీసుకున్నారా? లేదు, అన్ని మనకే వస్తున్నాయి. వాళ్ళు ఇవాళ బ్యాంకాక్ 100 మందిని తీసుకెళ్తున్నారని అంటే ఎంత ఖర్చు చేయటం అనేది మాకు కూడా ఇప్పటికీ తెలియదు. ఎప్పుడైనా సార్ ఎంత అవుతుందనండి, ఎంతైతే అంత అవనియండి, ఇదే డైలాగ్ మాకు. అవనియండి సార్, ఎంతైతే అంత అవుతుంది, మనకు అక్కడ రిలీజ్ అయితే కదా మన వర్క్ అంతా స్టార్ట్ అవుతుంది, రానియండి, ఖర్చు గురించి మీకెందుకు అనేసి మమ్మల్ని తిరిగి గెసిరేస్తున్నాడు ఆయన. సో అన్ని రకాలుగా మీరు ఆలోచించండి. మనం ఎవరిని కూడా, అది ఇప్పుడు అందులోనే కామెంట్ లో పెట్టుకున్నాడు, అతని తాలూకా ఒపీనియన్ అది, మీరేం వరి అవ్వకండి. ఓకే, ఏం ప్రాబ్లం లేదు సార్. నేను అన్నది ఓకే సార్. చూడండి, ఓకే సార్, అలాగే థ్యాంక్ యూ. 300+ ఉన్న వాళ్ళు అలాగే ఉండిపోయారు. చూసారా, 1 hour పైన మీరు మాట్లాడుతూనే ఉన్నారు. ఉన్న అప్డేట్స్ కానివ్వండి, ఉన్న ప్లాన్ ప్రజెంటేషన్ కానీ సూపర్గా చెప్పారు. అందరూ ఇంట్రెస్టెడ్గా ఎంత వండర్ఫుల్గా ఉంటారనేది ఇలా ఉంటుంది. మిగతా మీరు అన్నట్టే ఎక్కడో బిలో 1% కూడా ఉండదు. అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళ గురించి మనం అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. మన పని మనకి చాలా అద్భుతంగా జరిగిపోతుంది. థ్యాంక్ యూ వైస్. సార్ థ్యాంక్ యూ. లాస్ట్ లో ఒక వర్డ్ సార్, అందరూ ఆలకించండి సార్. మనకి మాక్సిమం 99% రేపు రెడ్డి గారు వస్తున్నారు మన జూమ్ మీటింగ్ కి. మాక్సిమం క్లియర్ అయిపోయిందని అన్నారు. నాకు రేపు 11, 12 వరకు టైం వచ్చేయడానికి కూడా అవకాశం ఉందని అన్నారు. అన్ని ఫైనల్ అయిపోయి ఏమీ అవసరం లేదు మనకి. ఏటని అనేసి అంటే మీకు ఇంకోటి ఇందాక నాకు తెలిసిన విషయం ఏటని అనేసి అంటే సెక్యూరిటీ పర్మిషన్ది చాలా పెద్ద ట్రబుల్ అయిపోయింది సార్ మనకి. మీకు అందరికీ తెలియాలి, రేపు ఆయన వచ్చిన తర్వాతే చెప్పేస్తారు ఓపెన్ గా. బట్ బిఫోర్ గా మీకు ఒకటి చెప్తున్నాను, ఈ మధ్యకాలంలో మనకి ఎయిర్పోర్ట్ దగ్గర బాంబ్ బ్లాస్ట్లు అయిన తర్వాత ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా నేషనల్ ఇంటెలిజెన్స్ యూనిట్, ఎన్ఐఎస్ అనేసి ఒక డిఫెన్స్ అండర్లోనే ఒక సర్వీస్ ఉంటుంది. ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ఇంటర్నేషనల్ తాలూకాది ఏదైనా సరే వాళ్ళు పర్మిషన్ తోనే బయటకు వెళ్ళడానికి వాళ్ళ అండర్లో ఉన్నాయి. ఆ సెక్యూరిటీ పర్మిషన్ కూడా మన వాళ్ళు
మొత్తం మ్యాక్సిమం ఫైనల్ చేసుకున్నారు. ఎవరు ఈ మనకి ఎవరైతే మనకి కాంటాక్ట్ అవుతున్నారో ఎవరు ఈ ట్రావెలర్స్ అనేది ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ట్రావెలర్స్ అందరినీ బ్లాక్ చేసి పక్కన పెట్టేస్తారు యాక్చువల్గా. అటువంటి సిచ్యువేషన్ లో మళ్ళీ రిక్వెస్ట్ చేసుకొని అవన్నీ క్లియర్ చేసుకున్నారు. అవన్నీ క్లియర్ అయిపోయి అందుకని ఏంటంటే నిమిషం ఖాళీ లేదు వాళ్ళకి, సెకండ్ కూడా ఖాళీ లేదు. ఒక పక్కనే ప్రతి యూనిట్ కూడా ఇందులోని ఎక్స్చేంజ్ లో ఉన్న ప్రతిదీ కూడా బ్లాక్ చైన్ కి లింక్అప్ చేయడానికి టీములు తిరుగుతున్నది. ఒక పక్క అది చూసుకుంటున్నారు, ఒక పక్క బ్యాంకాక్ తాలూకా ట్రావెలర్స్ తోని కూడా రెగ్యులర్ గా అదే టచ్ లో ఉంటున్నారు. ఈ సెక్యూరిటీ ప్రాబ్లము ఒక పక్క FIU తో ఉన్నారు. ఇవన్నీ కూడా మనకి ప్యారలల్ గా జరుగుతున్నాయి. మనకి మ్యాక్సిమం రేపు ఈవినింగ్కే రెడ్డి గారు వచ్చేసి మీటింగ్ లో ఉంటారు. మీకు అది రేపు ఉదయాన్నే లింక్ పెట్టక ముందే మీకు చెప్తాం 100%. మనకి సార్ 1 or 2 days అయినా సరే మనం జెండా ఎగరేస్తున్నాం ఇంటర్నేషనల్ లో. మనం కూడా ఇప్పుడు దాకా మీకు ఒక చిన్నది చెప్తాను, ఏ కంపెనీ పెట్టినా ఏది పెట్టినా సరే ఎవడో ఏటో మీకు తెలియదు. నాకు కూడా ఏ కంపెనీ వాడు క్రిప్టో కాయిన్ ఓనర్ అనేవాడు ఎవడో నాకు తెలియదు, ఎక్స్చేంజ్ వాడు ఎవడో నాకు తెలియదు. అట్లీస్ట్ జియోటస్ అనే ఒక చిన్న కంపెనీ కూడా ఓనర్ అనేవాడు ఓ 3 స్టూడెంట్స్ అని తెలుసు. వాళ్ళు ఎవరు అనేది కూడా డీటెయిల్స్ తెలియదు. మన కస్టమర్ కేర్ లో మాట్లాడుకొని ఏది పెట్టినా సరే అది చూసుకోవడమే తప్పించి ఎవరు ఏంటి తెలియదు. కానీ అటువంటి పరిస్థితుల్లోనే మనం ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు. రేపు పొద్దున జెండా ఎగరేసిన తర్వాత గర్వంగా మనమే చెప్పుకునే స్టేజ్ లో మనం ఉంటాం. ఏమి వర్రీ అవ్వకండి సార్. రేపు మంచి అప్డేట్స్ తో రేపు మీటింగ్ పెట్టుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఇప్పుడు 8:30కి హిందీ జూమ్ మీటింగ్ ఉంది. ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మీరు ఇక్కడ అడగలేదని ఫీల్ అవ్వద్దు. అక్కడ కూడా మీటింగ్ అయిపోగానే మీరు అడిగితే ఆ ఓం శాంతి గారు తెలుగులో కూడా చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీనివాస్ గారు కంటిన్యూ మిశ్రో గారు. సార్ మహేష్ గారు ఏదో మాట్లాడుతున్నారు ఇందాక. సార్ ఓకే మాట్లాడండి. మహేష్ గారు. లేదు లేదు, ఏం మాట్లాడలేదు. అదే లేదు. వర్మ గారికి చెప్పాను అంతే. చెప్తారు కదా అదే. ఓకే ఆ, సార్, లేదు లేదు. థ్యాంక్ యూ సార్. స్టార్టింగ్ లో థ్యాంక్ కూడా యూ వెరీ మచ్ సార్. చాలా బాగుంది. సూపర్ సార్, ఇది ప్లాన్ ప్రెజెంటేషన్ చాలా బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరూ అలాగే ఉన్నారు. రాజా ధోనిపర్తి గారు ఏదో హ్యాండ్ రైజ్ చేశారు, ఒకసారి అన్మ్యూట్ ఇద్దాం సార్. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి, అడిగాను సార్ ఏదో. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రాజయ్య గారు. గుడ్ ఈవినింగ్ సార్ ఏం లేదు సార్, ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం ఫోన్ చేశాను సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు మూన్ సిటీ యాప్ కొంత డిలీట్ అయిపోయింది సార్. ఇప్పుడు అది మళ్ళీ మనం రీగెయిన్ చేసుకోవాలంటే ఎట్లా సార్? సార్ నేను అది కొంతమందికి డిలీట్ అయ్యింది సార్. నాకు 2-3 కూడా అడిగారు సార్. సార్ అది రికవరీ పేస్ అనేది ఉన్నది కదా, అది ఎట్టి పరిస్థితి వాళ్ళకి అడిగాను సార్. అది మనకి ఏంటని అనేసి అంటే ఈ కాయిన్ రిలీజ్ ఇచ్చిన తర్వాత మీ బాబ్ క్యాట్ది మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకొని మీ సీక్రెట్ ఫేస్ ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ కి పంపిస్తానని చెప్పారు. అడిగాను సార్, మీరేం వర్రీ అవ్వకండి, అది లాస్ అవ్వదు. ఓకే థ్యాంక్ యూ సార్. అట్లానే ఇప్పుడు మన మూనెక్స్ లో సార్ ఇంకొక మాట సార్, మన మూనెక్స్ లో సెకండ్ లెవెల్ కంప్లీట్ అయినప్పుడు మనకి డెబిట్ కార్డ్ వస్తుంది కదా సార్. అది ముందు ఆప్షన్ కనిపించేది సార్, కానీ ఇప్పుడు కనిపించట్లేదు సార్. లేదు సార్ ఇప్పుడు మనకి చూడండి హోమ్ లోనే స్వాప్, డిపాజిట్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కదా హోమ్ లోనే సార్. ఆ ఆప్షన్స్ లో అక్కడ ఏటీఎం అనే ఒక ఆప్షన్ వస్తుంది సార్. ఆ ఏటీఎం ఆప్షన్ నొక్కిన తర్వాత అవన్నీ పెడతారు. మీరేం వర్రీ అవ్వకండి, ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, శ్రీనివాస్ గారు ఉంటాను సార్. థ్యాంక్ యూ గుడ్ నైట్ సార్. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ టు ఆల్ సార్. మనకి హిందీ జూమ్ కూడా టైం స్టార్ట్ దగ్గరకు వచ్చేసింది సార్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే హిందీ జూమ్ లోకి వచ్చేయండి సార్, మన ఓం శాంతి సార్ చెప్తారు. థ్యాంక్ యూ టు ఆల్. మోనెక్స్ మోర్